రాముడు సీతమ్మకు అగ్ని పరీక్ష పెట్టారు. అది ఎంతవరకు న్యాయం అసలు? ఈ క్వశ్చన్ సీతారాముని అడగలేదు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎవరికి అగ్ని పరీక్ష? రాముడు ప్రాణానికి అగ్ని పరీక్ష పెడుతున్నా మీరు, లేదా సీతమ్మ దేహానికి అగ్ని పరీక్ష పెడతారా, లేదా ఈ లోకపు నోటికి? అంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారా? ఇప్పుడు వాగుతారు కదా మానసపుత్రులు రాక్షసులు. సీతమ్మ హ్యాడ్ నో ప్రాబ్లం విత్ దట్. సీత నోస్ దట్. సాధ్యం తెలుసా మీకు? సీతకు ప్రాబ్లం లేదు, రాముడికి ప్రాబ్లం లేదు, మనకేంటి ప్రాబ్లం? అట్లయితే దాన్ని చూసేంత శక్తి మనకు ఉందా? ఆవిడ ఫిట్ ఇంటూ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆకులను పట్టుకుని తిరుగుతున్నాం మనం. ఇట్లా ఇది ఇట్లా అవుతుందా అని చెప్పి అడిగే వాళ్ళకు సైన్స్ ఈ స్క్రిప్చర్స్ ఏదైతే ఇతిహాసాలని లో ఉన్న విషయాల్ని అందుకునేంత శక్తి సైన్స్ కి రాలేదేమో. రాజ్యం ఇస్తా అన్నప్పుడు పొంగిపోలేదు, నువ్వు 14 సంవత్సరాలు అనవసరమైనప్పుడు కుంగిపోలేదు. రెండింటిని సేమ్ బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసిండు. హనుమంతుడు గద వాడినట్టు లేనే లేదు. వాళ్ళ చేతిలో దొరికినటువంటి చెట్లు వృక్షాలు పిడిగుద్దులతోటే యుద్ధం చేసినట్టు తప్ప రామాయణంలో కానీ ఇక్కడ కానీ చాకలు అన్నాడు అని చెప్పేసి అటువంటిది ఏమీ లేదు. యాక్చువల్గా రాముడు నన్ను ఎక్కడ వదిలేసిపోతున్నా కోపంతో ఏమంటది అంటే, మా నాన్న ఒక ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేసిండు, నన్ను పేరుకోడు ఏంది, నేను నన్ను కాపాడుకోలేవా నువ్వు? జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం. అయోధ్యలో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే అన్నాడు. తాను ఒక చక్రవర్తి, నువ్వు నా భర్తవి, నువ్వెక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం సుఖం అంది. అందుకే వాళ్ళు మనకు దేవుళ్ళు అయ్యారు, సీతారాములు. ఇది ఎక్కడో నేను చదివింది కాదు, ఈ పాడ్కాస్ట్ చేసిన తర్వాత నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఈ పాడ్కాస్ట్ ద్వారా రామాయణం యొక్క గొప్పతనాన్ని, రాముని యొక్క వ్యక్తిత్వాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. కైండ్లీ వాచ్ ద ఫుల్ వీడియో. హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రంజిత్ కుమార్ టాక్స్. థ్యాంక్ యూ సార్, రిక్వెస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి రామాయణం గురించి ఏం తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఏం తెలియదు ఎక్కువ. సో మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, అసలు ఈ ప్రజెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అసలు రామాయణం గురించి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు రామాయణం గురించి ఏం తెలుసుకోవాలి? గుడ్, వెల్కమ్ టు ద వ్యూవర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు. సో ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్ కాబట్టి చాలా గ్రాండ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యా, నువ్వే చెప్పావు కదా రంజిత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని తెలిసి పెట్టారో తెలియ పెట్టారో పేరు తెలియదు, కానీ ఆర్టిఫిషియల్ అంటే తెలుసు కదా మనకు, కృత్రిమమైనది అంటే ఎక్కువ రోజులు ఉండదు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ ను రిప్లేస్ చేస్తుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఓకే, నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా చాట్ జీపీటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు ఆన్సర్ చెప్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను నా భార్యతో ఎలా ఉండాలి అని కొట్టిన అనుకోండి, ఏం చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది నేను నా భార్యతో ఎట్లా మెదలాలి అనే విషయాన్ని రాముడు చెప్తాడు. నేను నా తండ్రితో ఎలా విధేయతతో ఉండాలనే విషయం చాట్ జీపీటీ చెప్పదు కదా. ఒకవేళ చెప్పినా దాని ఆన్సర్ ఇచ్చినా మేబీ అది రిఫర్ టు రామాయణ అంటదేమో, రామాయణం చదువుకోరా అని చెప్పి చెప్తుంటదేమో. సో ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీన్ని రిఫర్ చేస్తాను అనుకుంటాను. కాబట్టి హ్యూమన్ ఎమోషన్స్ ను ఏ చాట్ జీపీటీ కూడా రిప్లేస్ చేయలేదు. సో చివరాఖరికి మనం మెషిన్లతో డీల్ చేయలేం కదా, డైలీ మనుషులతోటే కదా. ఇంటికి వచ్చేసరికి మనకు భార్య కనబడాలనుకుంటాం కానీ రోబోట్ కనబడాలనుకోం కదా. నాకు కొడుకు పుట్టాలనుకుంటాం కానీ నాకు రోబోట్ పుట్టాలని అనుకోం కదా మనం. సో వాడికి ఎమోషన్స్ ఉంటాయి కదా. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కూడా ఒక ఏమంటారు, అందుకని రాముడు ఆదర్శమూర్తి. ఆ ఆదర్శం అంటే పర్టికులర్ ఇట్లుండాలి, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి అనే విషయాన్ని రామాయణం మాత్రమే చెప్పగలుగుతుంది. అది కేవలం భారతీయులకు మాత్రమే దొరికిన అదృష్టం, ప్రపంచంలో ఏ దేశానికి దొరికిన అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ వయసు వాళ్ళు చదవాలనే దానికి కూడా ఆన్సర్ లేదు. మన దగ్గర చాలా మంది చెప్తారు, ఇంకేంది హాయిగా కృష్ణారామ అనుకుంటూ బతకకుండా ఏంట్రా బాబు అంటారు. కృష్ణారామ అంటూ బతకాల్సింది ప్రతి ఒక్కడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు. కృష్ణారామ అనడం అంటే కృష్ణుడు లెక్క బతుకు, రాముడు లెక్క బతుకు అని చెప్పడానికి కదా. సో కాబట్టి దీన్ని అవసరం చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. తెలుసుకుని మనం చూస్తుంటాం కదా, రోజు మనం ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో వీడు వాడిని చంపేసిండు, అన్నదమ్ముల గొడవలతో అన్నం చంపేసిండు, భార్య భర్తలతో మనం చూసాం కదా, మణిపూరా మేఘాలయ సంథింగ్ హనీమూన్ కి తీసుకెళ్లేసి అమ్మాయిని చంపింది. సో ఇటువంటిని ఈ చాట్ జీపీటీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ చేస్తుంది, తెలియదు కదా. సో హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటన్ని స్టేబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా రామాయణం చదవాల్సింది. ఓకే సార్, ఈ పుత్ర కామిష్టి యాగం గురించి, సో దానివల్ల మనకు నిజంగా సంతానం కలుగుతారా? యా, పుత్ర కామిష్టి యాగం అనేది మనకు అది దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్, అంటే మన అందరికీ ఇంట్రడక్షన్ ఏమిటంటే పుత్ర కామిష్టి యాగం. దశరథుడికి పుత్రులు కలగలేదు, సో పుత్ర కామిష్టి యాగం చేశాడు, దానివల్ల జరిగింది అని అంటారు.
నిజంగా జరుగుతుందా అనే విషయానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఎగ్జాంపుల్ కాదు, ఇటువంటి క్వశ్చన్లు అడుగుతుంటారు కదా రామాయణం మీద, ఇది ఎట్లా అవుతుందా, ఇది ఇట్లా అవుతుందా అని చెప్పేసి అడిగే వాళ్ళకు. సో ఫిజిక్స్ లో చాలా పెద్ద రెవల్యూషన్ అంటారు. ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని కనుక్కోవడం పెద్ద రెవల్యూషన్ అని ఫిజిక్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పటికీ మన బుక్స్ లో గ్రావిటేషనల్ ఫోర్స్, ఎప్పుడైతే న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కున్నాడో అప్పుడు ఫిజిక్స్ లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పేసి అంటుంటారు కదా. అంతకుముందు గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా? ఉంది, కానీ ఒక వ్యక్తి ఇక్కడ ఉంటుందని కనుక్కున్నాడు కదా. సో కనుక్కున్న తర్వాత దానికి ఒక పేరు పెట్టాడు కదా, అంతేనా? సో సిమిలర్లీ మన నేకెడ్ ఐ, అంటే మన ఈ కన్నుతోటి చూసేటి అన్ని నాకు కనబడితేనే నేను నమ్ముతా అంటే అనేది తప్పు కదా. సో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భక్తి ఉంది ఏదైతే ఉందో, అవన్నీ లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నాయంటే వాళ్ళు పరిపూర్ణంగా నమ్మేనికి ఇస్తున్నారు కదా. ఒక ఆస్తి తన తండ్రి కొడుకుకి ఎట్లయితే ఇస్తుంటుందో, ఈ సమాజం, భారతీయ సమాజము రామాయణాన్ని అట్లా కొన్ని వందల వేల తరాలకు ఇచ్చుకుంటూ వచ్చింది అంటే అది నిజమే ఉండొచ్చా, అబద్ధమే ఉండొచ్చా? మనకన్నా మేధావులు పుట్టలేదా? 2025లో ఉన్న మేధావులు ఒక లక్షల సంవత్సరాల క్రితం మేధావులు లేరా ఈ భూమి మీద? మనమే మేధావులమా? కాదు కదా. సో వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఈ పుత్రకామేషి చేస్తే ఇప్పుడు చెప్తున్నారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీ అని పుట్టారు తెలుసు నాకు. ఫస్ట్ టైం ముంబైలో అనుకుంటా ఇక్కడ పుట్టాను, నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పారు. అంటే అప్పటి వరకు ఏంటిది, ఏమంటారు, పాప పుట్టాలంటే కడుపులోనే పుట్టాలి కదా, బయట ఇట్లా పుట్టించచ్చు, అట్లా తప్పు, అది జరగదు అని. కానీ జరిగి చూపెట్టారు కదా. సైన్స్ అభివృద్ధి చెందింది. మేబీ నేనేమంటా అంటే సైన్స్ ఈ స్క్రిప్చర్స్ ఏదైతే ఇతిహాసాలని లో ఉన్న విషయాల్ని అందుకునేంత శక్తి సైన్స్ కి రాలేదేమో. సైన్స్ ఎండ్ ఉంటుందా అంటే ఇది సైన్స్ అబ్బా ఇంకా అన్ని ఇన్నోవేషన్స్ అయిపోయినాయి, ఇక సైన్స్ ఇస్ సుపీరియర్ అని చెప్పే పరిస్థితి ఏం లేదు కదా. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి కదా. మేబీ సైన్స్ కి అందని విషయం చాలా ఉండొచ్చు కదా, అది మన నేకుడైతే చూడలేకపోవచ్చు. సో అందుకని అన్నిటికన్నా ఇంపార్టెంట్, నాకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాలో లేదో తెలియదు కానీ ఒకసారి చెప్తా, అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు రాత్రి 3 గంటలకు లేచి కడుపు నొస్తుంది అని చెప్పేసి బాగా బాధపడ్డాడు. వాడు నాకు చెప్పిన విషయాన్ని అప్పుడు నాకు అర్థమైంది. వాడికి అర్థం కాలేదు. 3 గంటలకు తెలుసు ఊర్లో మెడికల్ షాప్స్ ఉండవు, ఏముండవు, ఏం చేయాలో అర్థం కాలేదు వాడికి. సో సింపుల్ గా ఏం చేశాడంటే వాడి దగ్గర ఒక తలనొప్పి టాబ్లెట్ ఉంది, డోలో సంథింగ్ ఆటెవర్. అమ్మ వెతకంగానే దొరికింది, నీ అదృష్టవంతురాలు అని చెప్పేసి ఈ ఏమంటారు మా గోలేసుకో, కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్పేసి, అమ్మ కడుపు నొప్పి గోలి దొరికింది, కడుపు నొప్పి గోలి అని చెప్పేసి ఇచ్చిండు, తలనొప్పి గోలి. ఆమె వేసుకోండి. ఒక 15-20 నిమిషాల తర్వాత మంచిగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది. గోలి పని చేసిందా, వాటి మాటలు పని చేసినాయి? అంతే కదా. సో ఏం మాటలు పనిచేసినాయి? ఇది కడుపు నొప్పి గోలే, దాని ఏం రాయదు, కడుపు నొప్పి గోలే ఏమి ఉండదు కదా. సో ఏదైతే అట్లా భక్తితోటి నమ్మకంతో చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని ఫలిస్తాయి కదా. సో అంత భక్తి నీకుందా, అంత భక్తితో నువ్వు చూస్తున్నావా, చూస్తే ఖచ్చితంగా కనబడదు, అంతే కదా. సో ఇవన్నీ విషయాలు పక్కన అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, పుత్రకామేశ్వరి అట్లయితుందా ఎట్లయితుందా, అట్లయితే దాన్ని చూసేంత శక్తి మనకు ఉందా అనే విషయం మనం తెలుసుకోవాలి. మన హిందూ మతంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు మనకు. కృష్ణుడు, రాముడు, శివుడు, నారాయణుడు, ఇతర మతస్థులు. మన వేరే దేవుళ్ళు ఎవరినైనా కూడా మనం సహించగలుగుతాం. అదే రాముని విషయానికి వస్తే రాముడు ఒక మాట అన్నా కూడా మనం సహించలేం. అసలు రాముడు అంటే మన హిందువులు కానీ ఎవరికైనా ఎందుకు అంత ఇష్టం? ఎగ్జాక్ట్లీ అదే. ఎందుకంటే రాముడు ఫిట్ ఇన్ టు ఎవ్రీథింగ్. ఒక కొడుకులో రాముడు కనబడతాడు, తండ్రిలో రాముడు కనబడతాడు, స్నేహితుడిలో రాముడు కనబడతాడు, భర్తలో రాముడు కనబడతాడు. అసలు రాముడు కనబడని ప్లేస్ ఏంటి? ప్రతి దగ్గర నువ్వు రాముడే ఆకర్షణగా నిలబెడతాడు ఈ సమాజంలో. సో అన్ని ప్లేస్లలో ఆయనే కనబడుతున్నప్పుడు, సో అందుకని రాముని అందుకని మనకు అంటారు, ఎవరు అంటారు రాముని ఒక్క మాట అన్నా మనం సహించలేము అని చెప్పి ఎవరున్నా. ఎందుకంటే అంత ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం. ఇంకొకటి ఏంటంటే రాముడు కూర్చొని ఇట్లా ప్రవచనాలు చెప్పలేదు. అంటే ప్రవచనాలు, డోంట్ టేక్ మీ రాంగ్, గుడ్ థింగ్, ఇట్లా ఇజ్జేయి అని చెప్పలేదు, చేసి చూపెట్టిండు అంతే. ఇక్కడ కూడా ఇంత పెద్ద పెద్ద విషయాలు చెప్పలేదు. మంచి భర్తగా ఎలా ఉండాలో చేసి చూపెట్టిండు, మంచి స్నేహితుడు ఎలా ఉండాలో చేసి చూపెట్టిండు. ఇంత గొప్ప ఆదర్శమూర్తిని ఈ సమాజం ఎందుకు వదిలిపెట్టేసుకుంటుంది? కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటుంది. అందుకనే ఒక త్యాగే అంటారంట, ఏమంటారంటే అంతటా రాముడే ఉన్నాడు, ఓ మనస్సా నీ మనస్సు పాడు చేసుకోకు అన్నాడంట, చెడుగా ఆలోచించి. మంచి స్టేట్మెంట్. అంతటా రాముడే ఉన్నాడు, ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, నువ్వు ఇంకా దీని గురించి మర్చిపో అని చెప్పేసి అంటేంటా రాముడే చూసినటువంటి సమాజం ఇది. కాబట్టి
ప్రతి నరనారాయణ ఆత్మ, అందుకనే ఏమంటారు రాముడు ఈ భారతదేశపు ఆత్మ, ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి వి కెనాట్ రిప్లేస్ విత్ ఎనీ అదర్ గాడ్. అంటే నేను అది గొప్పగా అని చెప్తలేను, అంతగా మనలో వెళ్ళిపోయింది. మేబీ ఇంకా మన ఒక చూస్తుంటే తెలిసింది అసలు తెలుగు వాళ్ళకు ఉన్నంత ప్రేమ రాముడి మీద ఇంకా వేరే ఏ రాష్ట్రాల వాళ్ళకు కూడా లేదేమో. అందుకని మన భాషలలో కూడా ఎన్ని రకాలుగా రామ 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 అని పెడతాం. కష్టం వచ్చినా రామ, సుఖం వచ్చినా రామ, ఏం వచ్చినా రామనే, అయ్యో రామనే, రామరామనే కదా. సో అంతగా మన పూర్వీకులు, మన అదృష్టం నిజంగా చెప్తున్నా, మన తెలుగు జాతికి ఒక అదృష్టం ఏంటంటే ఇటువంటి సంస్కారాలను వాళ్ళు ఇచ్చారు, ఇలా ఉండాలరా అని చెప్పేసి. కాబట్టి సో వి కెనాట్ రిప్లేస్ రామ, అండ్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రిప్లేస్ చేయలేదు. ఓకే సార్. ఇప్పుడు దశరథ మహారాజు కైకేయికి ఒక వరం ఇచ్చి ఉండే, అంటే యుద్ధ సమయంలో కాపాడినందుకు ఒక వరం, నీకు ఏ టైంలో కావాలన్నావు ఉపయోగించుకోని చెప్పి చెప్పుండే. ఎప్పుడైతే దశరథ మహారాజు రాముణ్ణి రాజుగా ప్రకటించాడు, ఆ టైంలో కైకేయి వచ్చి దాని వరాన్ని ఉపయోగించుకోవడానికి దశరథ మహారాజును వరం అడిగింది. రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆయన తమ్ముళ్ళు, ఆయన రాజ్యంలోని ప్రజలు వాళ్ళ స్పందన ఏంటి ఆ టైంలో? సార్ సూపర్, మంచి క్వశ్చన్ అడిగారు. యా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నాకు చాలా అద్భుతమైనటువంటి అంటే అది చదివినప్పుడల్లా ఎంతో ప్రైడ్గా అనిపిస్తుంది. సో చదవని వాళ్ళు దురదృష్టవంతులే పక్క. రాముడు దశరథుడు ఒక సభ ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసేసి అంటాడు, ఇంకా నా వయసు అయిపోయింది, సో నేను రాముణ్ణి నేను రాజుగా ప్రకటిద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. ఓకే, చూసే వ్యూవర్స్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, బాహుబలి సినిమాలో ప్రభాస్ ను సేనాపతిగా చేస్తున్నప్పుడు అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లయితే అప్పటి వరకు మామూలుగా ఉన్న స్పందన ఒక్కసారిగా అట్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగిరి గంతులు, ఆ సభలో ఉన్న వాళ్ళంట ఒక్కొక్కరు మొహాలు వెలిగిపోతున్నాయంట, సంబరాలు, అద్భుతం. ఇంకా అసలు ఎవ్వరికి కూడా అందరు 2-3 ఫీట్లు పైన ఉన్నాడు, అంటే అంత ఆనందంలో తేలాడుతున్నాడు. అప్పుడు దశరథ మహారాజు ఒక చిన్న క్వశ్చన్ అడిగినట్ట, ఓహో ఇంత ఆనందం చూసి, ఓహో నేను మీకు అంత బరువయ్యానా, రాముడు అంత తోడయ్యాడా, నేను అంత బరువయ్యానా అని అడిగిన. అంటే అయ్యా నా స్వామి అలా కాదు, రాముడు లాంటి వ్యక్తి మమ్మల్ని పరిపాలించడం అనేది మా అదృష్టం. రాముడు ఎంత గొప్పోడండి, రాముడు లాంటి లక్షణాలున్న వ్యక్తి మీరు రాజుని చేస్తున్నా అన్నారు, మీరు తక్కువ అని కాదు, రాముడు చాలా ఎక్కువ, రాముని నచ్చని వాడు అయోధ్యలో లేడు, అటువంటి గొప్ప ఏమంటారు వ్యక్తిత్వం గలవాడు రాముడు అని చెప్పేసి చెప్తారు. సో ఈ మాట అన్నప్పుడు ఏమంటారు దశరథుడు చాలా ఆనందపడ్డాడు, నా కొడుకు ఇంత కొడుకు గురించి ఎవరిని. సో ఈ విషయం చెప్పిన తర్వాత కూడా రాముని పిలుస్తారు, నాయన నువ్వు రేపు ఉపవాసం చేయాలి, ఎల్లుండి నీకు ఏమంటారు సరే రేపే నీకు పట్టాభిషేకం చేస్తున్నాను, ఈ రోజంతా ఉపవాసం ఉండు, రేపు ఏమంటారు కారణేషన్ అయ్యే వరకు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, రాముడు ఎగిరి గంతేయలేదు. రాముడు నాన్న ఒక ఏదైతే పోయి బయటకు వెళ్ళి ఇంత కిలో చక్కెర తీసుకురాపోరా అని చెప్పేసి పైసలు ఇస్తే ఎట్లయితే అంత క్యాజువల్ గా అట్లా మా నాన్న చెప్పింది కాబట్టి రాజ్యం తీసుకుంటున్నాను తప్ప అవునా నేనే రాజునా రేపటి నుంచి అనేటువంటి ఎమోషన్ ఏం లేదు. ద సేమ్ రాముడు వస్తాడు, దశరథుడు పిలిపిస్తున్నాడు అని చెప్పేసి వస్తాడు, కైకేయి అప్పటికే వరాలు అడుగుతుంది, దశరథుడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. ఎంటర్ అవుతాడు, చూస్తారు ఇక్కడ చాలా వాతావరణం ఏదో బాగాలేదనిపిస్తుంది. ఏమైందమ్మా నాన్న అట్లా పడిపోయినాడు ఏందని అడిగినప్పుడు ఏం లేదు అని చాలా క్యాజువల్ చెప్తుంది గైకి. ఏం లేదు నాన్న 2 కోరికలు అడిగినా, ఒకటేమో నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, నీ ప్లేస్ లో తమ్ముడు వస్తాడు. ఓ అంతేనా, దానికి ఇట్లా ఎందుకున్నాడు నాన్న అని చెప్పేసి అంతే. అంటే ఇక్కడ మనం చాలా మొత్తం ఎపిసోడ్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేము, కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో రాముడు చాలా దగ్గర గమనిస్తే రాజ్యం ఇస్తా అన్నప్పుడు పొంగిపోలేదు, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం అన్నప్పుడు పొంగిపోలేదు, రెండింటిని సేమ్ బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసిండు. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ ఎవరు ఇస్తా అన్నారు రాముడికి రాజ్యం? దశరథుడు. 14 సంవత్సరాలు వనవాసం కొమ్మంటుంది ఎవరు? అంటే ఐ మీన్ కైకేయి, దశరథుడు. మరి 2 నాన్న చెప్పిండు కదా, 2 ఈక్వల్ గా తీసుకోవాలి కదా, ఫస్ట్ ఎగిరిగంతే. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రామ. ఈ మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోతానా, కానీ నాన్న అట్లా ఉండదు, నాన్న సంతోషంగా ఉండదు, నాన్న నన్ను డైరెక్ట్ అడగచ్చు కదా ఈ విషయాలు, నన్ను నీతోటి నేను వెళ్ళిపోతానేమో, వెళ్ళిపోతాడు. కౌశల్య చాలా ఆనందంగా ఉంటది, ఇంకా నా కష్టాలన్నీ పోయినాయి, నా కొడుకు రాజు అవుతాడు అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత కౌశల్య ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇంకా ఆ లక్ష్మణుడి పరిస్థితి అన్స్టాపబుల్. లక్ష్మణుడికి వచ్చిన కోపం ఎక్కడ చాలా ఘోరాతిఘోరమైన కోపం వస్తుంటది. వీళ్ళిద్దరు ఒకనొక సమయంలో లక్ష్మణుడు కౌశల్య ఏమంటారంటే, నువ్వు దశరథ మహారాజుని తీసుకుపోయి జైలు పడేసి,
ఓకే. జైల్లో పడేసేసి నువ్వు రాజుగా, ఉమ్, ఈమె ముసలుడు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు అంట అని చెప్పేసి ఇద్దరు అంటారు. అంటే అప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పడు ఉమ్, రాముడు. అట్లా మాట్లాడద్దురా తమ్ముడు, అట్లా మాట్లాడద్దమ్మా. ఉమ్, సో ఇటువంటి కాదు, ఇప్పుడు నేను సమయం వచ్చేసింది, నాన్నను ఏమంటారు మాట మీద నిలబెట్టే సమయం వచ్చింది కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరిని చాలా చాలా కష్టపడతారు రాముడు లక్ష్మణుడిని కౌశల్యాన్ని ఒప్పించడానికి. ఇది నాన్న చేసే పని తప్పు కాదు, ఆయనకి ఇచ్చిన కోరికలు నేను నెరవేర్చాలని. ఉమ్, సో చాలా కష్టపడతాడు రాముడు. అయోధ్య మొత్తం కూడా మనకు తెలుసలేదు, రాముడు ఎప్పుడైతే వనవాసానికి బయలుదేరుతాడో అయోధ్యలో ఎవ్వడు లేడంట, అందరు రాముని వెంటనే వచ్చేసి ఉమ్, కేవలం కైకేయి, సుమిత్ర, దశరథ ముగ్గురు మాత్రమే అయోధ్యలో ఉన్నారని చెప్తారు. ఉమ్, మిగతా వాళ్ళందరూ నువ్వు ఎక్కడుంటే మాకే అదే అయోధ్య, ఓకే. నువ్వు అడవిలో ఉంటే అదే అయోధ్య, నువ్వు లేని రాజ్యంలో నేను ఉండా అని చెప్పేసి అందరూ కూడా రాముని రథం వెంబడే బయలుదేరారు. అప్పుడు కూడా రాముడు చాలా బాధపడు, ఏంట్రా బాబు నాకు ఈ బాధ, ఇంతమంది వస్తారు పాపం, పిల్లల్ని వేసుకొని వస్తున్నారు, వీళ్ళందరినీ వేసుకొని వస్తున్నారు అని చెప్పేసి అట్లా. సో అది రాముడి క్యారెక్టర్, అంత అద్భుతమైన క్యారెక్టర్. మొత్తం అయోధ్య మొత్తం ఈడ్చింది ఆ రోజు. ఇప్పుడు రామాయణం జరిగింది అనడానికి రుజువు ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ ఇది. రామాయణం జరిగింది అని రుజువు చేయడానికి ఇది ఒక ఇతిహాసాలు అంటాం, సరే. లేకపోతే బుక్ లో రాసింది అంతే, అంతేగాని జరిగింది కాదని కొందరు అంటూ ఉంటారు. బట్ అది ఎంతవరకు నిజం? జరగలేదు. అయితే ప్రాబ్లం జరగలేదు. ఓకే ఓకే, నేను కౌంటర్ అంటే దీన్ని కొన్ని వందల మంది, వేల మంది చాలా మేధావులు దీనికి ఆన్సర్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నట్టు రామాయణం జరిగింది 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 అని. రాముడి గీతం ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా మీకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనుకోండి, అనిపించింది, జరగలేదు. సో వాట్, రాముడు నీ భార్యతోటి నువ్వు లాయల్గా ఉండవా, అది చెప్తుండు రాముడు. ఓకే, జరగలేదు, రామాయణం జరగలేదు. నీ తమ్ముళ్ళను నువ్వు ఇప్పుడు ఏమంటే తండ్రి లెక్క చూసుకోలేవా, చలో రామాయణం జరగలేదు. నీ స్నేహితుడి గురించి ప్రాణాలు ఇవ్వలేవా, చలో రామాయణం జరగలేదు. నువ్వు అధర్మాన్ని ఎదిరించవా, ఓకేనా? ఓ రామాయణం జరిగిందని నాకు ప్రూవ్ చూపెట్టు, అప్పుడే నేను నా భార్యతో మంచిగా ఉంటా. నువ్వు రామాయణం జరిగిందని ప్రూవ్ పెట్టు, నేను అన్నదమ్ములను కలిసి ఉంటాం, లేకపోతే కొట్టాడుకొని చచ్చిపోతావా? ఏం మాట్లాడుతున్నాం మనం? ప్రూవ్ ఏంది? ప్రూవ్ అంటే ఇది ఈ పిచ్చి, ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ పైత్యం స్టార్ట్ అయింది. వాడు ఫోటో పెడతాడు, దాని మీద గద ఉంటది, అగో శ్రీలంకలో హనుమంతుడు వాడిన గద. టు బి హానెస్ట్, నిజాయితీ చెప్పాలంటే వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా హనుమంతుడు గద వాడినట్టు లేనే లేదు. ఓకే, వాళ్ళ వానరులు వాళ్ళ చేతిలో దొరికినటువంటి చెట్లు, వృక్షాలు, పిడిగుద్దులతోటే యుద్ధం చేసినట్టు తప్ప ఏ రోజు కూడా గద వాడ. చలో గద నువ్వు రామాయణము కొన్ని వందల మంది రాశారు రామాయణాన్ని, వాళ్ళకి అర్థమైన. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను వాల్మీకి చెప్పిన రామాయణం చెప్పకపోవచ్చు, నేను కొంచెం ఎగ్జాగరేట్ చేసి నాకు ఇట్లా అర్థమైంది నీకు ఆ విషయం చెప్తుండొచ్చు, విచ్ ఇస్ నాట్ రాంగ్. ఎసెన్స్ ఏదైతే పోకుండా ఏదైతే చెప్తామో విచ్ ఇస్ నాట్ రాంగ్ కదా. సో అట్లా చాలా అయి ఉంటాయి కదా, చాలా మోడరేషన్స్ అయి ఉంటాయి కదా. మన దగ్గరనే దాదాపు 10-15 రామాయణాలు రాశారు, ఓకేనా? సో ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ రామాయణం అనే కావ్యం నుంచి మనం తీసుకోవాల్సింది రాముడు ఎట్లా బిహేవ్ చేసిండో అది తీసుకోవడం. మనం పోయి ఇప్పుడు జేసీబీలు పెట్టి తవ్వుదామా? జేసీబీలు పెట్టి తవ్వి అగో రాముడు వాడిన చెప్పులు దొరికినాయి, చూడు రాముడు సైజు చెప్పుల సైజు అని అంటాం. ఏం మాట్లాడుతున్నాము? దిస్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ రామ నుంచి నేను ఏం నేర్చుకుంటున్నా కదా. ఓకే, ఇవన్నీ వాళ్ళకి వదిలేయండి, పురావస్తు శాఖ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు తవ్వుతారు. కావాలంటే చెప్పినప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళు చెప్తారు దొరికింది ఆయన రాముంది, ఏంది జాకెట్ దొరికింది, లేకపోతే వేసుకున్నటువంటి ప్యాంట్ దొరికిందని చెప్తుండొచ్చేమో. కానీ సో ఇటువంటి విషయాలు పక్కన పెట్టాలి, అంటే సో మన లెవెల్ పెంచుకోవాలి, అంతే కదా. సో రామాయణంలో ఎసెన్స్ అర్థం చేసుకుందాం. రామాయణం జరిగిందా లేదని పక్కన పెట్టదు. రామాయణం జరిగిందా లేదా, లేకపోతే అయోధ్యలో అంత పెద్ద రామ మందిరం ఎందుకు కట్టుకుంటాం మనం? కొన్ని వందల వేల సంవత్సరాలుగా అయోధ్యలో రాముడు పుట్టిండని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటాం మనం? అంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏముంది కదా. శ్రీరామచంద్రమూర్తి ఒక మనందరం దేవుడు అని భావిస్తాం. అలాంటి దేవుడు చెట్టు చాటును దాక్కొని వాళ్ళని చంపడం ఎంతవరకు న్యాయం? అది పాపం చెప్పి కలిసిపోయినట్టున్నారు చాలా మంది, ఈ ఆన్సర్ చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు దేవుడు అనే విషయాన్ని పక్కన పెట్టాడు. రాముడు దేవుడు అని రాముడికే తెలియదు, ఓకేనా? అంటే ఇప్పుడు దేవుడు కాదా రాముడు పూజించొద్దా అంటే అది ఐఎమ్ నాట్ ఇన్ టు దట్, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం మొత్తం క్షుణ్ణంగా మనం చదివితే, అది మళ్ళీ చెప్తున్నా వాల్మీకి రామాయణం చదవండి, చదవాలి కూడా, అది మెయిన్ సోర్స్ కదా. ఎక్కడ కూడా రాముడు క్లెయిమ్ చేసుకోలేదు నేను దేవుడు అని, ఓకేనా? సో అందుకని అర్థం కాదు ఏం జరుగుతుంది అందరు ఏంది నన్ను ఎట్లా చూస్తున్నారు అని అనుకుంటారు. చాలా సందర్భాలలో అనుకుంటాడు హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ డోంట్ నో దట్ ఏమంటారు ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ విష్ణు అని చెప్పి అనుకోడు కదా.
ఈ చెట్టు చాటు నుంచి ఉంటారు కదా, ఓకే వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ క్వశ్చన్లు అడిగేటోళ్ళు ఎవ్వరు కూడా రామాయణం చదివిన వాళ్ళు కాదు. వాడు వీడినోడు అడుగుతాడు, వీడు కూడా అడుగుతాడు ఇంకోటి. బట్ ఆల్ ద టైం మనం గుర్తుంచుకోండి, హ్యూమన్ బ్రెయిన్ కు నెగిటివిటీ చాలా తొందరగా, పాజిటివిటీ. ఇప్పుడు మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీ క్లోజ్ ఫ్రెండ్ బయటకు వెళ్ళినా నేను వచ్చేసి అది మీ క్లోజ్ ఫ్రెండ్ కదా, కానీ నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా, నిజంగా క్లోజ్ ఫ్రెండ్ కాదు, నిన్న నీ గురించి ఎంత ఘోరంగా మాట్లాడింది తెలుసా, నీ దగ్గర యాక్టింగ్ చేస్తున్నా అనుకోండి, వెంబడి తెలుసా ఎంత ప్రేమ ఉన్నా కానీ అవునా అంటాడా అని ఒక నెగిటివిటీ తొందరగా అట్రాక్ట్ చేస్తుంటది కదా, అట్లా అంతేనా. సో వాలి చెట్టు చాటు నుంచి చంపాడు దీన్ని నేను లేకపోతే అంటలేను, చెట్టు చాటు నుంచి చంపాడు. తర్వాత వాళ్ళు ఇదే క్వశ్చన్ రాముని అడుగుతాడు, నువ్వు ఇంత అధర్మం, నువ్వు రాముడు అంటావు అదంటావు అదంటావు, నీకు తెలియదు ఆ చెట్టు చాటు నుంచి ఒక శత్రువుని చెట్టు చాటు నుంచి చంపొద్దు అని వెళ్ళదు కానీ ఇదే క్వశ్చన్ అడతాడు వాళ్ళు. అప్పుడు రాముడు చెప్తుంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉన్నట్టు నిందలు వేయకు అని నోటికి ఏదేస్తాడు మాట్లాడుతూ, గుర్తుంచుకో విషయాలు, నిన్ను చెట్టు చాటు నుంచి చంపడం అనేది అస్సలు అధర్మమైన పని కాదు. దీనికన్నా ముందు చెప్తాను నేను ఎందుకు చంపాను, నిన్నెందుకు చంపానో నేను చెప్తాను అని చెప్పి చెప్తుంటాడు. ఏమంటాడంటే గురువు, తండ్రి, అన్నయ్య, గురువు, తండ్రి, అన్నయ్య, ఈ ముగ్గురు తండ్రి సమానులు. అంటే గురువు తండ్రి సమానులే, తండ్రి అన్నయ్య కూడా తండ్రి సమానులే. నువ్వు సుగ్రీవునికి అన్నవు అంటే తండ్రి సమానువి. నువ్వు ఏం చేసినావు, సుగ్రీవుని తన్ని ధర్మేసినావు. అందులో మొత్తం ఎందుకు సుగ్రీవుని మొత్తం మనం చరిత్ర చూసుకుంటే నిజంగా సుగ్రీవుడు తప్పు లేదు. ఓకే, ఆ రాక్షస బిలంలోకి పోతాడు, చాలా సంవత్సరాలు వెయిట్ చేసినా సరే రాలేదు అని తోటి, కానీ నువ్వేం చేసినావు, తన్ని ధర్మేసినావు. కరెక్టే. సుగ్రీవుని భార్యను ఏం చేసినావు, నువ్వు అనుభవిస్తున్నావు, సుగ్రీవుని భార్యని అనుభవిస్తున్నావు, విచ్ ఇస్ రాంగ్. ఆమె ఏమైతుంది, నీకు కోడలు అంటే నీ కూతురుతో సమానం. నువ్వు నాకు ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్తున్నావు. నువ్వు నీ సొంత తమ్ముడిని తన్ని ధర్మేసినావు, నువ్వు చెప్తున్నావా నాకు అధర్మం గురించి. చాలా హాస్యాస్పదం, నవ్వొస్తుంది నాకు నువ్వు ధర్మం అధర్మం అని మాట్లాడుతుంటే అని చెప్తావు. ఇంకొక విషయం గుర్తుంచుకో, ఈ భూమండలాన్ని మొత్తం ఇక్ష్వాకు వంశం ఉండేది. ఈ భూమండలం మొత్తం ఇక్ష్వాకు వంశం. ఈ ఇక్ష్వాకు వంశం ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు భరతుడు. ఆ భరతుడు రాజు ఏం చెప్పాడంటే, మేమందరం ఆ వంశీయులము, మేము ఎక్కడున్నా సరే అధర్మాన్ని సెట్ చేయడానికి మాత్రమే ఉంటాం. సో భరతుడు ఏమంటాడంటే, నేను రాజ్యాలు భరతుడు వస్తారు కదా, భరతుడు వచ్చేసి తర్వాత నా అన్న రా అని చెప్పేసి తీసుకెళ్తుంటాడు, కానీ నేను రాను అని చెప్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు రాముడు, నేను వనవాసంలో ఉన్నావు కదా, నేను వనాలను పరిపాలిస్తా, నువ్వు నగరాలను పరిపాలించు, ఓకేనా. కాబట్టి సో యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ సిటీస్, నేను ఐ టేక్ కేర్. సో కాబట్టి దీనికి రాజు యొక్క మొట్టమొదటి గుణం ఏంటంటే శిక్షించడం. రాజు యొక్క మొట్టమొదటి గుణమే శిక్షించడం. ఎవరిని శిక్షించడం, ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని శిక్షించాలి. ఎందుకు శిక్షించాలంటే, నేను శాస్త్రబద్ధంగా మాట్లాడుతున్నా, శాస్త్రాలు చెప్పిన విషయం చెప్తున్నా అని చెప్పి చెప్తుంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు తెలిసి కూడా రాజు శిక్షించలేదో, వాడికి ఎవడైతే ఆ పాపం చేస్తాడో ఆ పాపం రాజు కూడా ఉంటుంది. ఒకవేళ రాజు శిక్షించండి అనుకో, వాడి యొక్క పాపం ఇక్కడే సెటిల్ అయిపోయి వాడు స్వర్గలోకాలకు వెళ్తాడు. ఎవడైతే తప్పు చేసినాడో వాడు కూడా స్వర్గంలోకాలకు వెళ్తాడు. ఈ రోజు నేను నిన్ను చంపడం వల్ల నీకు మంచి చేసాను తప్ప చెడు చేయలేదు, కాబట్టి నువ్వు చెట్టు చాటు నుంచి చంపడం తప్పు కాదు. అండ్ ఇంకొక విషయం చెప్తుంటాడు, నువ్వు వానరం అంటే మృగాన్ని వేటాడి చంపచ్చు, చెట్టు చాటు నుంచి చంపచ్చు, అది ఏమరపాటు ఉన్నప్పుడు చంపచ్చు, ఏ విధంగానైనా చంపచ్చు, కేవలం ఒక్క భార్యతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే చంపద్దు. అలా నేను చంపినా, నేను ఏ పని చేసినా సరే నేను రాజును శాస్త్రాన్ని మించి చెయ్యాలి, నాకు శాస్త్రమే ప్రమాణం, దాని ప్రకారమే నేను చంపినా. అప్పుడు వాళ్ళు కూడా ఒక మాట అంటాడు, నువ్వు మా తమ్ముడితోటి ఫ్రెండ్షిప్ చేసినావు, నీకు తెలియదు నా గురించి, నా శక్తి గురించి. నువ్వు అడుగుంటే, నువ్వు నాతో కనుక స్నేహం చేసి ఉంటే రావణుడు వాడిని ఇట్లా పిసికేస్తాను నేను, నాకున్న బలానికి రావణ్ణి ఇట్లా పిండేస్తాను నేను, అంత బలవంతుడు నేను. నిజంగానే వాళ్ళు అద్భుతమైన చాలా చాలా బలవంతుడు. సో నువ్వు నా దగ్గరకు వచ్చాడుకుంటే నేను వాళ్ళని రావణాసురుని ఇట్లా కొట్టేసి నీ భార్య నీకు ఇప్పించాను అంటే, గుర్తుంచుకో, నా స్నేహితుడు అధముడైనా సరే వాడు ఓకే, కానీ అధర్మీయుడు మాత్రం కావు. అంటే స్నేహితుడు అధముడు అంటే నా ఉద్దేశం తక్కువ శక్తి వాడైనా సరే నాకు ఇబ్బంది లేదు తప్ప, అధర్మం నువ్వు అధర్మయుడు, నీతో నేను స్నేహం ఎట్లా చేస్తావా అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంత క్లారిటీ రాముడు వాళ్ళతో మాట్లాడతాడు. ఈ మాట్లాడిన తర్వాత ఈ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగేటోళ్ళు చెప్తున్నాను. ఈ మాట్లాడిన తర్వాత వాలి వాస్ వెరీ ఇంప్రెస్డ్, చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది నేను చేసిన తప్పు, దయచేసి ఒక చిన్న విన్నపము, నా కొడుకు అంగదుడు ఉన్నాడు కదా, అంగదుడిని నీ చేతిలో పెడుతున్నాను, వాడిని కొంచెం సుగ్రీవుడు టేక్ కేర్ చేసేటట్టు చూడు అని చెప్పేసి
అంత అంటే ఎంత నమ్మకం వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఉమ్, సుగ్రీవుని మీద కూడా లేని నమ్మకం రాముని మీద ఉంది. రాముడి దగ్గర ఉంటే నా కొడుకుని మంచిగా చూసుకుంటాడు, ఎందుకంటే రాముడు అధర్మం అంటుంటాడు, ధర్మం అంటుంటాడు కదా. ఉమ్, సో సుగ్రీవుడు భవిష్యత్తులో మనం తప్పు చేసినా గానీ సెడి చేస్తాడు రాముడు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చెట్టు సాటు చంపింది నీకెందుకు ప్రాబ్లం, వాళ్ళకే లేనప్పుడు ఉమ్. కదా. సో ఈ విషయం తెలుసుకోవాలి. ఆ రావణుడి పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే రావణుడు చాలా గొప్ప అంటారు చాలా మంది. ఇప్పుడు శ్రీలంకలో కానీ వేరే ప్లేసెస్ కానీ గుడ్లే కట్టారు. అలాంటి రావణుడు సీతమ్మను ముట్టుకోలేదు, చాలా గొప్పవాడు అంటారు. దాని గురించి మీరేమంటారు? ఈ గుళ్ళు కట్టే కాన్సెప్ట్ లో చూసుకుంటే తమిళనాడులో ఖుష్బు గుడి కట్టిరంట అప్పట్లో కూడా. ఈ గుళ్ళు కట్టే కాన్సెప్ట్ పక్కన పెట్టేది. చలో రావణుడు వాళ్ళకి ఎవరికి ఇప్పుడు ఒక మన జాతరకి వెళ్ళాం అనుకోండి, ఎవడు ఏం అవసరం ఉంటే అది కొనుక్కుంటుంటాడు కదా. అంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఎవరికి ఏది అవసరం ఉంటుంది. సో కొంతమంది వ్యక్తులకు రావణుడే రాక్షసుడు అంటే ఆ రాక్షసుడే వాళ్ళకు గొప్ప అనిపించుండొచ్చు, వాళ్ళ గుళ్ళు కట్టి ఉండొచ్చు. ఈ రావణుడు గ్రేట్ అనే బ్యాచ్ ఉంటుంది ఈ ఊర్ల మీద పడి తిరుగుతుంటది రావణుడి మీద. ఈ బ్యాచ్ చెప్తున్నాను, నిజంగా మీరు రామాయణం చదవండి. ఓకే, రామాయణం చదివితే రావణుడు గ్రేటా కదా నేను చెప్పా, మీరు చెప్తారు. కానీ మీకు అంత ఒప్పుకుండదు కదా, నేను చెప్తా రావణుడు ఎంత గ్రేట్. నిజంగా రావణుడు గ్రేట్. ఇంకొక మాట అంటుంటారు, ఈ తెలుగు సినిమా పైత్యం వల్ల వచ్చింది ఏంటంటే అప్పట్లో ఇట్లా సీతమ్మ ఒక్కతే ఉంటది, రాముడు లక్ష్మణులు ఇద్దరు వెళ్తారు, రాముడు ఇట్లా భూమిలో చేతి పెడతాడు, ఇట్లా సీతను తీసుకెళ్తాడు, ముట్టకుండా తీసుకెళ్తాడు. అక్కడ 12 నిలబెడతాడు తప్ప ఒక్కసారి ముట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీరు రామాయణం చదవండి. రామాయణంలో రావణాసురుడు సీతమ్మను ట్రీట్ చేసే పద్ధతి ఉంటే ఏ మగవాడు కూడా అంత ఘోరంగా ట్రీట్ చేయడు. ఓకే, అవన్నీ పక్కన పెడితే రావణుడు గొప్పడు, చాలా ధైర్యవంతుడు, చాలా సాహసవంతుడు. ఎంత సాహసవంతుడు అంటే ఒక రాముణ్ణి చంపలేక రాముడు ఇంట్లో ఒక మొగోడు ఉండగా లేనప్పుడు ఆయన తప్పించేసి ఒక అబలైనటువంటి ఆడామని తీసుకుని ఎత్తుకుపోయాడు దొంగచాటున ఒక స్త్రీని ఎత్తుకుపోయినాడు. గ్రేట్ అని ఎట్లా అంటారో నాకు అర్థమవుతుంది. ఓకేనా, అంతకుముందే చెప్తాడు. చూడండి వీడి భయం చెప్తాను నేను, రావణాసుడికి విపరీతమైన భయం. ఇంకోటి ఏమంటారు, యాక్చువల్ దీనికన్నా ముందు ఒక కాంటెక్స్ట్ చెప్పాలి. రావణుడు తన చెల్లె ఏమంటారు శూర్పణఖ గురించి చేసిండు కాబట్టి రావణుడు చాలా గొప్పడు అని చెప్తుంటారు కదా. శూర్పణఖ పోయి చెప్తుంది నా ముక్కు చెవులు కోసేసారంటే రావణాసుడు స్పందించాడు. రావణుడు తెలిసి చాలా బిత్తిరిది, ఎక్కడ పోయి ఎన్ని పిచ్చి పనులు చేసి ఉంటది అని చెప్పి చెప్తాడు. ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు స్పందించాడు. మళ్ళీ వెళ్తే అప్పుడు తెలుసు శూర్పణఖ తెలుసు. శూర్పణఖ ఏం చెప్తారు సార్, చాలా జాగ్రత్తగా వినాలి మనం. శూర్పణఖ చెప్పే విషయం ఏంటంటే రాముడి గురించి చెప్పదు, ముక్కు చెవులు కూర్చుని దాని గురించి వీడు చెప్పినా వీడు వినాడని చెప్పి చెప్తాడు. సీత ఉంటది, ఎంత అందం ఉంటదంటే అసలు నా జీవితంలో అంత అందమైనటువంటి అమ్మాయిని చూడలేదు. అసలు సీత ఏంది అడవిలో ఉండడం, నీ పక్కన ఉండాలి, నీ పక్కన ఉంటే బాగుంటది, కానీ అక్కడెక్కడో అడవిలో ఉన్నాను. అప్పుడు తెలుసు వీడిని ఎక్కడ కొడితే వీడు స్పందిస్తాడో శూర్పణఖకు తెలుసు. అప్పుడు మనలో కావం వస్తుంది, అమ్మో ఎట్లయినా సరే సీతను చూడాలని చెప్పేసి వస్తుంది. ఇక్కడ అద్భుతమైన సంఘటన చెప్తాను వినండి. ఫస్ట్ వీడికి తెలుస్తుంది రాముడు యొక్క బలం తెలుసు. అంతకుముందే యుద్ధం చేసినప్పుడు 14,000 మంది రాక్షసుల్ని రాముడు 14,000 మంది రాక్షసులను కేవలం 90 నిమిషాల్లో కొట్టేస్తాడు, గంటన్నరలో కొట్టేస్తాడు 14,000 మంది రాక్షసులు. ఈ పరాక్రమం చూసిన తర్వాత వీడికి భయం వేస్తుంది. మారీచుడి దగ్గరికి వెళ్తాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళేసి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నువ్వు నాకు సహాయం చేయాలి, రాముని పక్కకు తప్పియాలి, అప్పుడు నేను వెళ్ళి సీతమ్మని ఎత్తుకొస్తా అంటే మొట్టమొదటి మాట ఏమంటే ఎవడు నీ పక్కనే స్నేహితుడుగా ఉండి నిన్ను చంపాలని ఉంది కానీ వాడు చంపలేక నిన్ను రామునితో చంపేయాలనుకుంటుండు, ఎవడు నీకు ఇచ్చిన పిచ్చి ఆలోచన అని చెప్పి చెప్తాడు. నువ్వు రామ అంటున్నావు కదా, అంటున్నప్పుడైనా మొత్తం చూడు నేను తడారిపోతుంది అంటే నా బాడీలో ఏం విపరీతమైన భయం కలుగుతుంది, నీకు రాముడి గురించి తెలియదురా బాబు, నువ్వు సప్పుడు చెక్కి కంచిపో, కంచి అసలు ఇంకా మాట్లాడకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. రాముడు లేదు నీకు సంబంధం లేదు, నేను నీ రాజును, నువ్వు నాకు చెప్పిన మాట వినాల్సిందే అని చెప్పేసి అంటాడు. అప్పుడు మారీచుడు వీడు ఎంత చెప్పినా వినడు, వీడు మూర్ఖుడు, వాడు ఇంకో మాట అంటాడు, నువ్వు రాక్షస వంశాన్ని మొత్తం నాశనం చేస్తున్నావు నీ డిసిషన్ తోడు అని చెప్తాడు. నువ్వు ఒక్కనివే కాదు, భూమి మీద రాక్షసుడు అనేటోడు ఉంటాడు నువ్వు చేసే పని వల్ల అంటాడు. అవన్నీ నువ్వు నా నీతులు చెప్పడానికి నేను నిలుచుకోలేదు, నేను నీకేం చెప్పినా నువ్వు జింక వేసుకుని వెళ్ళిపో, ఆ పని చెయ్యి. అంటే ఎక్కువ ఎవడు అడిగి నేను నీతులు అడుగుతున్నా, అర్థమైంది, సావు దగ్గరకు వస్తుందిరా, అందుకనే మంచి మాటలు చెప్తే వింటలేవు నువ్వు అనుకుంటాడు. అనుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఒక మాట అంటాడు అనుకుంటాడు, ఈయన చేతులు చచ్చిపోయే బదులు రాముడి చేతులు చచ్చిపోతే ఇంత పుణ్యలోకాల కన్నా పోతాం కదా అని చెప్పేసి బయలుదేరుతాడు.
సో అట్లా ఒక అండ్ ఇంకో విషయం ఉంటుంది, రావణుడు గ్రేట్ అని చెప్పేకున్న వాళ్ళు ఇంకా చాలా మంది చెప్పారు సీతను ముట్టుకోలేదు. మీరు రామాయణం చదవండి. సీత ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మధ్య, ఈ లక్ష్మణ రేఖలు ఇటువంటి ఏ రేఖలు లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో చూపెట్టినటువంటి ఏమంటారు పైత్యాలు మనం పక్కన పెట్టుకోవాలి. లక్ష్మణ రేఖ ఎవరికి ఉపయోగపడ్డాయంటే ఆ బొద్దింకలో శాపానికి ఉపయోగపడ్డది తెలుసుగా లక్ష్మణ రేఖ. ఆ పేరు చెప్పుకొని మస్తు అమ్ముకుంటున్నాడు. మనకు ఒక్కరికి మొత్తం లక్ష్మణ రేఖ ఉపయోగపడ్డది ఎవరికన్నా అంటే ఆ బొద్దింకల ఏమంటారు కంపెనీకి. లక్ష్మణ రేఖ లాంటిది అటువంటిది ఏమీ లేదు. రావణుడు సన్యాసి విషయంలో వచ్చిండు, చాలా విషయాలు చెప్పిండు, చాలా గలీజ్గా మాట్లాడతాడు. నేను చెప్తాను అది మనం చదివితే మనం చదవలేము, ఆ పేజీలు కూడా తిప్పేస్తాం. ఘోరమైన అంగాంగ వర్ణన చేస్తుంటాడు సీతమ్మ తల్లిని, చాలా గలీజ్గా మాట్లాడుతుంటాడు. అయినా సరే ఆమె మనసంతా రాముడి మీద ఉంది. రావణాసుడు మాట్లాడే మాటలు, సీతతో మాట్లాడే మాటలు ఏ మగవాడు కూడా ఆడవాళ్ళతో మాట్లాడి ఉండకపోవచ్చు, అంత గలీజ్గా మాట్లాడుతుంటాడు. మాట్లాడేసిన తర్వాత సీత నువ్వు వచ్చేసిన దగ్గర వాడు మానవంతో ఏముంటావు, నేను రాక్షస రాజును అని చెప్పేసి అన్నప్పుడు, సీత రాను అని చెప్పేసి అన్నప్పుడు ఎంత ఘోరంగా తీసుకెళ్తారంటే సీతమ్మను. ఇది ఇంత మనకు ఎవరికి ఎప్పుడు ఉండకపోవచ్చు, అందుకే రామాయణం చదువుతుంటే సరే సీత యొక్క జడ పట్టుకొని ఆమె రాను అని చెప్పేసి అంటే ఏమంటారు పోరాడుతుంటే అలా లాక్కుంటూ వెళ్ళిపోయి తన పుష్పక విమానంలో తీసుకుని కూర్చొని పెడతాడు. మెడల్ పనిచేస్తాడు. అంటే మెడల్ పనిచేస్తాడు అంటే ఆమె ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు వీడి యొక్క పిచ్చి పనులతో. సో ఇంత ఘోరంగా రావణాసుడు సీతమ్మను ట్రీట్ చేశాడు. సో ఇది చెప్పిన తర్వాత వచ్చేలో మీకు రావణుడు అంటే కోపం కావచ్చు, సీత ఒక సాధ్వి, ఆమె మీద కోపం ఉందా మీకు? ఆమె మీద కూడా కోపమా మీకు? సో ఎందుకు రావణాసుడు అంత ఎలివేట్ చేసే అవసరం వచ్చింది? అట్నే ట్రీట్ చేద్దాం. మన సమాజంలో స్త్రీలను అలా ట్రీట్మెంట్ చేస్తూనే అట్లా ట్రీట్ చేస్తూనే ఎస్ వీడియో హీరో అని చెప్పి చెప్పుకున్నామా? అదేనా మనం చేసే పద్ధతి? కాబట్టి ఇది ఈ అపోహల నుంచి బయటకు రండి. రావణాసురుడు సీతను చాలా ఘోరంగా వివరించాడు. శ్రీరామచంద్రుడు రావణుడితో యుద్ధం చేయడానికి చాలా మంది సహాయం అడిగాడు. ఇంతమంది ఒక దేవుడై ఉండి ఇంతమంది సహాయం అవసరమా రావణుడితో యుద్ధం చేయడానికి? మంచి క్వశ్చన్. అంటే తెలుగు సినిమా ఎఫెక్ట్ ఇది కూడా. ఎందుకంటే ఇట్లా బాణం వేస్తాడు, ఆ బాణంలోకి వెళ్ళి సుయ్యను పోతుంటాయి. అసలు మనం అంటే ఇదైపోయి దేవుడు అంటే మొత్తం ఇట్లా అంటే అయిపోతుంది. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? సో మనం తెలియదు డెఫినేషన్ ఆఫ్ గాడ్ తెలియదు మనకు. యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ గాడ్ అంటే ఇట్లా అనుకుంటే అయిపోయేది కాదు. గాడ్ అయినా ఎవరైనా సరే ప్రకృతి నియమాలకు లోబడే ఉంటాం కదా, అంతే కదా ఏదైనా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు దేవుడు, నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు చెప్పాలి ఫస్ట్ మొత్తం రామాయణంలో. రాముడు దేవుడు అనే విషయం మనకు దేవుడు అయిందో బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ డీడ్స్, ఆయన చేసిన మంచి పనుల వల్ల, ఆయన చేసిన మనకున్న మంచి గుణం వల్ల మనం దేవుడు అంటున్నాం. సో ఇప్పుడు నీ డెఫినేషన్ ఆఫ్ దేవుడు ఏంటో చెప్తారు నాకు తెలియదు. నీ డెఫినేషన్ ఆఫ్ దేవుడు ఏంటో నాకు తెలియదు. నా డెఫినేషన్ ఆఫ్ దేవుడు ఏంటంటే బాగుండడం, పక్క వాళ్ళని బాగుంచడం. ఇంకోటి సో ఏం చెప్తా, మీరు దేవుడు కాదంటున్నారు కదా, విష్ణు అవతారం అంటున్నారు కదా అంటే ఇంద్రజిత్ ఇది చెప్తా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ రామ ఎట్లా ఫీల్ అయిన విషయానికి. రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తుంటాడు కదా, 11 రోజు 12 పరిగెట్టబడి ద డే ఇంద్రజిత్ వచ్చి వీళ్ళు ఘోరంగా యుద్ధం చేస్తున్నారా అని చెప్పేసి ఇంద్రజిత్తు నాగాస్త్రం వేస్తాడు. ఆ నాగాస్త్రము రామలక్ష్మి ఇద్దరిని కూడా కట్టిపడేస్తాడు. ఘోరంగా కట్టిపడేసినప్పుడు ఇంకా వాళ్ళు మొత్తం ఏమంటారు నాగులు మొత్తం చుట్టుకుంటుంటాయి, వీళ్ళిద్దరిని పీల్చి పిపిచేస్తుంటాయి. ఇంకా అయిపోయిండ్రా వీళ్ళు నాగాస్త్రంతో బంధించబడ్డారా అని చెప్పేసి ఇంద్రజిత్ వెళ్ళిపోతాడు. అయిపోయింది, వీళ్ళ పని అయిపోయినట్టే. చూస్తుంటే కూడా జనాలకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఇద్దరు పడిపోయి ఉన్నారు, ఘోరంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అదే సమయంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గరుడు వస్తాడు, గద్దెచ్చి వాళ్ళతో అక్కడ. ఒక్కసారి గరుడుని చూడంగానే తెలుసు మీకు, మామకు గరుడకు ఉన్న వైరం తెలుసా. ఒక్కసారి గరుడు రాగానే మొత్తం రామలక్ష్మణులకు ఇద్దరికి ఉన్నటువంటి నాగాస్త్రం ఏదైతుందో ఆ బంధం విడిపోయి అవన్నీ అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను, ఇట్లా ఏదో పాముల చదువుకుని వెళ్ళిపోవడం కాదు. సో ఆ నాగాస్త్ర బంధం నుంచి ఇద్దరు విముక్తి అవుతారు. అయితే మంచి ఆరోగ్యవంతులుగా మళ్ళీ నిలబడతారు. అప్పుడు రాముడు అడుగుతారు నువ్వు ఎవరు అని అడుగుతారు. ఆయననే విష్ణు అయితే ఆయన వాహనాన్ని ఆయన గుర్తుపట్టాడు. విష్ణు వాహనం ఏంటిది? గరుడు. నాయన ఇప్పుడు నన్ను ఏమడదు, నేనెవరు నువ్వెవరు అనే విషయం చెప్పే సమయం లేదు. సో నువ్వు మంచిగా దివ్యంగా రావణాసురుడితో పోరాడు, రావణాసురుడి మీద జయం చేయండి. సో ఇది అర్థమైతే లేదా రాముడు మనిషిగా బతికిండని చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, అవుట్ ఆఫ్ కట్టసి
సుగ్రీవుడికి రాముడు చేసిన సహాయం వల్ల వానరసేన వచ్చింది. ఓకే. రాముడు ఎప్పుడు కూడా డీల్ పెట్టుకోలేదు, నేను వాళ్ళని చంపుతా, నువ్వు వానరసేన నాతో రావాలని అనలేదు రాముడు. రాముడు ఒక్కడే నిలబడి కొట్టుతాడేమో, కొట్టే శక్తి ఉందేమో, కానీ సుగ్రీవుడు ఎప్పుడు అడగలేదు రాముడు, నాకు నీ వానరసేన కావాలి, వాళ్ళు నాతో కలిసి యుద్ధం చేయాలని చెప్పేసి. ఇంత చెప్తున్నా గానీ ఇంత సహాయం అంటున్నారు కదా, రావణాసురుని చంపింది ఎవరు మరి చివరికి? రాముడే కదా. ఎవరో ఆ కమాండర్ ఇన్ చీఫ్, ఆ వానర కమాండర్ ఇన్ చీఫ్ చంపలేదు కదా, రాముడు పోరాడింది కదా, అది నీళ్ళ మీద ఉండి పోరాడి మరి రావణాసురుని చంపింది కదా. సో సహాయము అంటే దాని అర్థము అదే, మన వి డోంట్ నో ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. గాడ్ అంటే అన్ని కలుగుతాడు అని కాదు విషయం. సో రాముడికి ఎప్పుడు అనుకోలేదు నేను దేవుణ్ణి అని చెప్పేసి, అందుకనే సహాయం చేశాను. తప్పేమో సహాయం తీసుకుంటే చిన్నలం అయిపోతామా? వాళ్ళకుంది కదా ఎప్పుడెప్పుడు రాముడి సమక్షంలో పోరాడాలి అని చెప్పేసి వాళ్ళు మేము ఉద్ధరింపబడతాం అనుకున్నారు కదా వానరసేన. అది సో ఇఫ్ దే ఆర్ హ్యాపీ, మనం ఎందుకు ఏమంటారు ఎందుకు సహాయం చేసిండు రాముడు దేవుడు అనే విషయం మనం ఫస్ట్ దీని నుంచి బయటకు వెళ్దాం. రాముడు దేవుడు అనే విషయం నుంచి రాముడు మానవుడు మంచి గుణాల వల్ల దేవుడు అయ్యాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో యుద్ధం అయిపోయినాక అయోధ్యకు రిటర్న్ అయిపోయారు. సో అప్పుడు రాముడు సీతమ్మకు అగ్ని పరీక్ష పెట్టారు. అది ఎంతవరకు న్యాయం అసలు? ఈ క్వశ్చన్ సీత రాముడిని అడగలేదు. ఈ క్వశ్చన్ సీరియస్ ఏమని రావలేదు. ఎంతవరకు న్యాయం నేను అగ్ని పరీక్ష పెట్టాను సీతమ్మ అడగలేదు. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంటే యువర్ ప్రాబ్లం మీన్స్ ఈ క్వశ్చన్ అడుగుతుంది. నీ ప్రాబ్లం ఏంటంటున్నా, మనకు డైనమిక్స్ అర్థం కావాలి. డైనమిక్స్ అంటే ఆ కాలానికి సంబంధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు, అక్కడ శాస్త్ర సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. రాముడు నువ్వు అగ్నిలో దూకు అని చెప్పలేదు, రాముడు నువ్వు అగ్నిలో దూకు నువ్వు అని ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. సి యాజ్ ఏ భర్తగా నా బాధ్యత ఏంటంటే నిన్ను వాడు రాక్షసుల నుంచి బయటకు రప్పేయడం. గివింగ్ ఇచ్చేసి ఇప్పుడు ఈ ఫెమినిజం, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, వీళ్ళందరికీ ఆదర్శం రాముడే అని చెప్పాలి మరి నిజంగా చెప్పాలంటే. సో హీ హాస్ గివెన్ ఛాన్స్ టు సీత. ఇది నీ డిసిషన్. నేనేమంటున్నా, నా భర్తగా ఏమంటారు భర్త, ఒకవేళ నువ్వు సంవత్సరం పాటు నీ మనసులో ఏమైనా వికారాలు వచ్చుంటే అంటే నాకు ఇబ్బంది ఏం లేదు, నీ చాయిస్. వెదర్ యూ వాంట్ ఎవరి సంరక్షణలో ఉండాలనుకుంటావు. ఈ రాముడి మాట అంటాడు, నువ్వు ఎవరి సంరక్షణలో ఉండాలనుకుంటున్నావు వారి సంరక్షణలో ఉండు అని చెప్పేసి అంటాడు. అని చెప్పేసి సీతకు ఛాన్స్ ఇస్తాడు. బట్ సీత ఇస్ అ సోల్ ఆఫ్ రామ, అంతేనా? అందుకని మీకు శ్రీరామ రాజ్యంలో ఒక పాట ఉంటది. ఇది సీతమ్మకు అగ్ని ప్రవేశం చేసినప్పుడు జొన్నమిత్ర గారు కూడా అద్భుతమైన పాట రాసింది. ఈ అగ్ని పరీక్ష పెడుతున్నప్పుడు అంటాడు, రాముని ప్రాణానిక జానకి దేహానిక ఈ లోకపు నోటిక అని. ఎవ్వరికి అగ్ని పరీక్ష అని చెప్పేసి అడుగుతాడు. అంటే మంచిగా రాసిన అంటే రాముడు ప్రాణానికి అగ్ని పరీక్ష పెడుతురా మీరు, లేదా సీతమ్మ దేహానికి అగ్ని పరీక్ష పెడతారా, లేదా ఈ లోకపు నోటిక అంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారా? ఇప్పుడు వాగుతారు కదా మానసపుత్రులు, రాక్షసులు, ఎందుకు సీత మాట్లాడుతుందా? ఇటువంటి నోరు అప్పుడు ఉండొచ్చు కదా. రేపు నాడు అయోధ్య తీసుకెళ్తే 1 year మొత్తం రాక్షసుల దగ్గర ఉంది, రామ దగ్గర లేదు, వాడు ఎత్తుకపోయిందంట, ఏమైనా ఏమి లేదా అని పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు కదా. వీటి అందరికి సమాధానం ఇవ్వాలి. ఇంకొక విషయం, రాముడు అయోధ్యకి వెళ్ళిన తర్వాత ఏమవుతాడు? రాజు అవుతాడు కదా. అంటే రాజు యొక్క అంతకుముందు ఇంత పెద్ద లిస్ట్ అయితే రాజు అధర్మంగా ఉండదు, రాజు చేసే పనులు ప్రజలు చేస్తారు అని చేసినప్పుడు సొంత భార్యను ఎట్లుండాలి అంటే స్టాండర్డ్స్ హై పెట్టాలి కదా. సో అందుకని అగ్ని పరీక్షకి వెళ్ళింది. సీతమ్మ హ్యాడ్ నో ప్రాబ్లం విత్ దట్. సీతమ్మ ప్రూవ్ చేసుకుంది బికాస్ సీత నోస్ దట్ షీస్ ఏమంటారు, ఆమె సాధ్యం తెలుసా మీకు. సీతకు ప్రాబ్లం లేదు, రాముడికి ప్రాబ్లం లేదు, మనకేంది ప్రాబ్లం? సో కాబట్టి ఇట్ వాస్ ఏమంటారు, ధర్మానికి విరుద్ధంగా ఏ పని చేయరు. అందుకని నాకు నచ్చిన విషయం ఏంటంటే రాముడు ఏ తప్పు పని చేయడు. రాముడు చేసిన పని ఏ పని తప్పు కాదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి మనం. అంత చెప్పినా, అంత అగ్ని పరీక్ష పెట్టిన తర్వాత ఏమైందో నాకు తెలుసు కదా. సీతమ్మ తల్లికి కష్టాలు ఇటువంటి వాళ్ళు అప్పుడు కూడా పుట్టుంటారు, అంతే కదా. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, రాజు అవుతాడు అయోధ్యకి వెళ్ళిన తర్వాత, ఎన్నో నోరులు ఉంటాయి, ఎన్నో మాటలు అంటారు. అలాగే రాజ్యానికి వెళ్ళిన తర్వాత, రాజు అయిన తర్వాత ఒక చాకలి వాడు అన్నాడని చెప్పి రాముడు సీతమ్మ తల్లిని అడవికి పంపించారు. అసలు అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? అది ఆల్రెడీ అగ్ని పరీక్ష చేయించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. పాపం ఫస్ట్ ఐ వాంట్ టు సే చాకలి కమ్యూనిటీని ఎందుకు ఇంత వాల్మీకి రామాయణంలో కానీ ఇక్కడ కానీ చాకలి అన్నాడు అని చెప్పేసి అటువంటిది ఏమీ లేదు యాక్చువల్గా. ఓకే,
అక్కడ రాముడు తన ఎప్పుడు ఏమంటారు వాటిని ఏమంటారు స్పైని ఏమంటారు గూఢచారులు రాముడు తను పరిపాలించినప్పుడు అన్ని గూఢచారులు ఉంటారు. ఒక గూఢచారి వచ్చి చెప్తుంటారు ఇట్లా మాట్లాడుకున్నాడు, ఒక వ్యక్తి ఇట్లా మాట్లాడుకున్నాడు అని చెప్పేసి చెప్తుంటాడు. సీత గురించి, సీత 1 year అక్కడ ఉంది కదా, ఏం చేయలేదా అని చెప్పేసి ఏదో పిచ్చి బాబు మాట్లాడుతుంటారు కదా. సో ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మళ్ళీ సీత హ్యాడ్ నో ప్రాబ్లం విత్ దట్. ఓకే, సీత ఎప్పుడు అనలేదు నన్ను ఎందుకు అంటే అని ఉండేది. అంటే ఆమెకు బాధంతా రామునికి దూరం అవుతున్నానే తప్ప ధర్మబద్ధంగా ఇవన్నీ విషయాలు ఆలోచించినప్పుడు షీ హ్యాడ్ నో ప్రాబ్లం. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, రాముడు ఎవరో అన్నాడు, అది ఎవరో పెద్ద వ్యక్తి కూడా కాదు. కానీ నా రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాజు గురించి తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే రాజు ఆదర్శవంతంగా నిలబడుతుంటాడు కదా. సో రాజు వాళ్ళ ఇంట్లోనే ఇటువంటి వ్యక్తి ఉంది అని అనుకునే ఉండద్దు అనే విషయంతో రాముడు సీతమ్మని అడవులలో పోయి అక్కడ మళ్ళీ సీతకు ఛాన్స్ ఇచ్చాడు. ఇది పరిస్థితి ఇట్లుంది కాబట్టి లక్ష్మణుడితో పంపించేసి మనంలో మంచి ఆశ్రమంలో వదిలేసి వచ్చారు. ఓకే, ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి, ఈ పొలిటీషియన్స్ చుట్టుపక్కల ఎందరో ఉండేసరికి మనకు రాముడు చేసిన పని తప్పనిపిస్తుంది వచ్చేమో. కానీ గుర్తుంచుకోండి, రాముడు అకౌంటబిలిటీ ఎవరికి ఇచ్చాడు? ప్రజలకు కదా. ప్రజలు నా తప్పు అనుకోవద్దనే విషయం కదా, అంటే ప్రజల వాపుకు అంత వాల్యూ ఇచ్చిండు కదా. ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేసి సీతమ్మను వదిలేసిండు అని మాట్లాడాలి. అందుకని రాముడు శాస్త్రబద్ధంగా నడుపుతాడు తన రాజ్యాన్ని. ఏదైతే ఉందో శాస్త్రాలలో ధర్మం ఏం చెప్తుందో దాని ప్రకారం మాత్రమే తను ఆయన సొంత డెసిషన్ తీసుకోడు. ధర్మం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారమే నడుపు. ఎందుకు రేపటి ముందు తరాలు కూడా మనం ఏం చేసినామో దాన్ని బట్టి నడుచుకుంటాయి అనే విషయంతో మనకు ఇప్పుడు సీతను అగ్ని ప్రవేశం చేశారు కదా, ఇది మాట్లాడుతుంటారు కదా, రాజు కదా. ఒక ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక గుడికి వెళ్ళినావు, గుడిలో దర్శనానికి వెళ్ళినావు, చాలా పెద్ద లైన్ ఉంది. ఓకేనా, 1-2 గంటలు పడుతుండొచ్చేమో అనిపిస్తుంది. లేదా తిరుపతికి వెళ్ళినావు అనుకున్నాం, నువ్వు ఆ వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళినావు, ఇంకో గంట ఉందేమో అనిపిస్తుంటది. అప్పుడే ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి తన మంది మార్గంతో లోపలికి అలా పక్క లైన్లోకి వెళ్ళేసి పోయి దర్శనం చేసుకొని వచ్చిన అనుకో, నీకేమనిపిస్తుంది? అబ్బా ఇంత గ్రేట్ అంటావా? ఏంట్రా వీడు వినుకున్న అధికారాన్ని ఉపయోగించుకొని వీడు దుర్వినియోగం చేస్తుండని చెప్పేసి అంటావా కదా? అంతేనా? సో రాజు ఆదర్శవంతంగా ఉండాలనుకుంటాం తప్ప రాజు ఇట్లా రూల్స్ బ్రేక్ చేయాలని అనుకుంటామా? సో అదే పాటించింది కదా రాముడు. సో నిజంగా శాస్త్రంలో ఏముందో అదే తప్ప దాన్ని మించి పని చేయలేదు. సో కాబట్టి ఇవన్నీ క్యారెక్టర్ అసోసియేషన్ మానేయాలి. ఎందుకు చేసిన అట్లా చేసి నేను అనుకున్న ఎసెన్స్ అర్థం చేసుకోవాలి. సో సీత నెవర్ డౌటెడ్ రామ. ఇది గుర్తుంచుకోండి, అన్నిటికీ బాటమ్ లైన్. రాముడు తీసుకునే ప్రతి డిసిషన్ కు సీత, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా. రాముడు తీసుకునే ప్రతి డిసిషన్ కు సీత యాక్సెప్టబులే, కానీ ఒక్క డిసిషన్ లో మాత్రం రాముడిని అపోజ్ చేసింది. చెప్తా, ఇది ఇంట్రెస్టింగ్. ఎప్పుడైతే మళ్ళీ మనం ఫస్ట్ కి వెళ్దాం, సీతకు కూడా వచ్చి చెప్తాడు. ఇది ప్రతి ఆడపిల్ల, ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాల్సిన నేను చెప్పే మాటలు ఇక్కడ పెట్టుకోండి. స్త్రీ సీతమ్మ తల్లికి వచ్చే చెప్తాడు, సీత నేను వనవాసానికి వెళ్తున్నా అనగానే రాముడి కంటే ఏమంటారు బెస్ట్ క్యారెక్టర్ ఏమో సీతమ్మ తల్లి. నేను ఎగ్జాక్ట్ చెప్తా, అదేంది వనవాసానికి వెళ్తున్నా అంటున్నావు, వనవాసానికి వెళ్దాం కదా అనాలి కదా అంటది. అది కాదు సీత అని విషయం, నన్ను ఒక్కరినే ఇమ్మన్నారు రాముడు, నన్ను ఒక్కరినే వెళ్ళమన్నది కైకేయి, దశరథుడు కైకేయి నన్ను ఒక్కరినే వెళ్ళమన్నారు కాబట్టి నేను ఒక్కరినే వెళ్తున్నాను అంటే, అది కాదండి భర్తతోటే కదా, భర్త ఎక్కడ ఉంటేనే భార్య ఎక్కడ ఉండాలి కదా అంటే, అది కాదు సీత అడవి చాలా పెద్దగా ఉంటది, కాళ్ళ చెప్పులు ఉండే ముళ్ళు గుచ్చుతాయి కదండి. అది కాదండి, మీకు అర్థమవుతుందా? భర్తతోటే కదా ఉండాల్సింది భార్య, మీరు ఎక్కడ ఉంటేనే అక్కడే ఉండాలి కదా అని అక్కడ అపోజ్ చేస్తుంటది. అని ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అంటే, ఈయన చెప్తుంటాడు నువ్వు ఆ పిల్లవు అక్కడ ఉండలేవు, రాక్షసులు ఉంటారు, మృగాలు వస్తాయి, అది వస్తుంటాయి. ఇది ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి సీతమ్మను అయోధ్యలో ఉంచాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆమె మాట్లాడిన ప్రతిసారి రాముడితో ఉండాలని ఆలోచిస్తుంది. చివరికి ఎంతగా కోపానికి వస్తుంది అంటే సీత, అంటే కోపం అంటే రాముడు నన్ను ఎక్కడ వదిలేసి పెడుతున్నా కోపంతో ఏమంటది అంటే, మా నాన్న ఒక ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేసిండు నన్ను, నువ్వు స్త్రీ అని తెలియదు, స్త్రీకి ఇచ్చి పెళ్లి చేసిండాను, ఇంత పీరుకోడు ఏంది, నేను నన్ను కాపాడుకోలేవా, నువ్వు ఇంత పెద్ద వీరుడివి నన్ను కాపాడుకోలేవా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రాముని డిసిషన్ అపోజ్ చేస్తుంది. అంటే అట్లా కాదు సీత, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, కానీ నువ్వు స్త్రీవి కదా అంటే, అప్పుడు అంటది
అయ్యా నేను ఏం డిస్టర్బ్ చేయ, నువ్వు ఏ అడిగేస్తే నేను నా అడుగుంటాను, ఓకే నువ్వు ఇటు వెళ్తా నేను ఇది కావాలి అది కావాలని కోరా. ఓకే మనకి ఏం దొరికిందో అది తింటామని చెప్పేసి మాట్లాడి అది కదా సీత. అండ్ ఇంకొక విషయం సీత గురించి అర్థం చేసుకోవాలి మనము. సీతమ్మ తల్లికి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఆడలోకి సాధించండి. ఓకే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. ఓకే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అనుకున్నాం, ఆస్తి పంపకాలు జరిగినాయి. అంత ముందు రోజు డిసైడ్ చేసి పెద్దల సమక్షంలో డిసైడ్ అయ్యారు, నీకు 2 ఎకరాలు నీకు 2 ఎకరాలు నీకు చిన్న ఇదని చెప్పిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత నీకు వచ్చే ఆస్తిలో 1/2 ఎకరము పక్కన పోతుంది అంటే తమ్ముడికి పోతుందంటే ఆ వాడు ఎవరైతే పోతుందో వాళ్ళ భార్య ఏమంటది, అట్లా ఎట్లా పోతుంది పా నువ్వు నీకు మాట్లాడనికే రాదు, నేను వాడపా మా తమ్ముని పిలిపిస్తా మా మామతో పంచాయతీ పెడదాం అది చేద్దాం ఇది చేద్దాం అంటారు కదా. సీత నేను వనవాసానికి వెళ్తున్నా, రాముడు నా ప్లేస్ లో భరతుడు రాజ్యం పరిపాలిస్తున్నాను అన్నప్పుడు సీత ఒక్క మాట కూడా ఎందుకు ఎవరన్నారు అని ఒక మాట అన్నది. ఫస్ట్ మాట నెక్స్ట్ మాట ఏమంటదంటే వెళ్దాం పద వనవాసానికి అంట తప్ప ఒక్కసారి కూడా అట్లా మనకు రావాల్సిన రాజ్యం భరతుడికి ఎట్లా పోతుంది, కుంభదేశం ఏమైనా జరుగుతుందా పా పంచాయతీ పెట్టిద్దాం పా అని చెప్పేసి అన్నది. ఎవరు సీతమ్మ కామ్ గా రాముడి తోటి ఉండాలనుకుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సీత. అందుకనే స్వామి వివేకానందని అడిగిరంట ఎవరు, ఈ దేశంలో స్త్రీ ఎలా ఉండాలంటే ఈ దేశంలో స్త్రీ ఎలా ఉండాలంటే ఇంత పెద్ద బుక్ రాని అవసరం లేదు, పోయి రామాయణంలో సీత అది ఏది చాలా ఈ దేశం బాగుపడుతుంది. అగ్ని పునీత సీత అది. సో ప్రతి ఆడపిల్ల సీతమ్మ లెక్క ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే ఈ రోజు ఆడపిల్లకు సీత పేరు పెడితే సీత లెక్క కష్టాలు వస్తాయని చెప్పేసి బాధపడతారు ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా, సీత పేరు పెడితే సీత లెక్క కష్టాలు రావు, సీత లెక్క గుణాలు వస్తాయి. ఆ విషయం తెలుసుకోవాలి అది. సో సీత నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లం విత్ ద డిసిషన్ ఆఫ్ రామ. కాబట్టి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, మీరేం కొట్టాడుకోరు. ఓకే ఇప్పుడు సీతమ్మను రావణ లంకకు తీసుకెళ్లారు. ఎస్ అసలు ఆ రావణ లంక ఎక్కడుంది? నేటి శ్రీలంకనే నాటి రావణ లంకన? సో ఇటువంటి క్వశ్చన్లకు యూట్యూబర్లకు బాగా ఉపయోగపడుతుంది. తమ్మునేలు చేసుకొని రావణ లంక దొరికింది అని అందులో ప్రజెత్తే ఏముంటుందో మనకు అర్థం కాదు. ఇక రావణాసుడు ఇది దొరికింది, రావణ లంక ఇది కాదు అది. ఇటువంటి తంబునీల్స్ అటువంటి టైం పాస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. రావణ లంక ఈడుంది, రావణాసుడు అక్కడున్నాడా ఇక్కడున్న విషయాలు అవన్నీ నేను ఇంతకు చెప్పిన పురావస్తు శాస్త్రవేత్తలు వదిలేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు నెల జీతం ఇస్తుంది బాగా. సో వాళ్ళు చూసుకుంటారు ఎక్కడ ఉంటుంది లంక. లంక ఇక్కడ కాక ఎక్కడ ఉంది, రావణాసుడు గురం మారుతుందా? లంక ఇక్కడ కాక ఎక్కడ ఉంది, వాడు అమ్మాయిలను ట్రీట్ చేసే పద్ధతి మారిందా? సో మనం ఏంటంటే మనం అంటే ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. పక్కా ఏది చదివినా దాని ఎసెన్స్ తీసుకోవాలి. అందులో ఉన్న ఎసెన్స్ మనం తీసుకోవాలి. అది అట్లయిందా ఇది ఇట్లయిందా, ఏ కలర్ చీర కట్టుకుంది సీతమ్మ, ఏం చేసుకుంది, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి. రావణ లంక అవునా కాదా పక్కన పెట్టేద్దాం. సో మనం అందులో ఎసెన్స్ తీసుకొని దానివల్ల మనం జీవితాలు బాగుపరుచుకోవాలి కదా మనం. అది ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఒక రాజు, క్షత్రియుడు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు రాముడు మాంసం తిన్నాడు అని. అది ఎంతవరకు నిజం? రాముడు తిన్నాడా లేదా? తిన్నాడు, రాముడు మాంసం తిన్నాడు. ఈ రాముడు మాంసం తిన్నాడు అని చెప్పుకునే బ్యాచ్ ఏంటంటే మేము కూడా మాంసం తింటున్నాం కాబట్టి తప్పు లేదు అని చెప్పుకునే బ్యాచ్ ఇది అంతా. కాబట్టి రాముడు మాంసం తిన్నాడు నేను తింటున్నా, పాపం ఏం లేదనే. కానీ రాముడు మాంసం ఒక్కటే తినలేదు. రాముడు పూర్వ భాషి హిత భాష, రాముడు 16 గుణాలు ఉన్నాయి. ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది రాముడు 16. ఇన్ని గుణాలు ఉన్న వ్యక్తి రాముడు. ఇన్ని గుణాలు సంపాదించి నువ్వు మాంసం తిని మాట్లాడు. ఈ రాముడు ఉన్న మంచి గుణాలు ఏమద్దు, రాముడు ఏం తిన్నాడు ఏం కావాలనే విషయం అదే. అందుకే చెప్తున్నా ఎసెన్స్ పట్టుకోం మనం. రాముడు మాంసం తిన్నాడా, చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాడా, లేకపోతే నూడిల్స్ తిన్నాడా, ఏ ముచ్చట్లే తప్ప రాముడు ఎట్లా తింటాడు, దేవుడే కదా అంటే మళ్ళీ చెప్తున్నా రాముడు దేవుడు కాదురా బాబోయ్, రాముడు మానవుడిగా బతికిండు. ఒక మానవుడు ఏ విధంగా చేస్తాడో మీరే అన్నారు కదా క్షత్రియుడని. వాళ్ళకు అందుకని గుర్తుంచుకోండి, లోకం అంటే యుగానుకూల ధర్మానుకూల జీవనం అంటారు మన దగ్గర. యుగానుకూల ధర్మానుకూల జీవనం అంటే యుగానికి ఒక ధర్మం ఉంటది, ఆ ధర్మాన్ని బట్టి మన జీవనం ఉంటది అని చెప్పేసి. అప్పుడు ఎట్లున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా ఉండలేం కదా మనం. ఒక 60-70 సంవత్సరాల క్రితము అందరూ ఒక మానవుడు పుట్టిండు, సైన్స్ ప్రకారం ఏమంటారు మానవుడు పుట్టిండు అని అంటారు కదా. మానవుడు బట్టలు లేకుండా ఆకుల అల్లం కట్టుకొని తిరిగిండు అని అంటారు. మనం ఇప్పుడు ఆకుల అల్లం కట్టుకొని తిరుగుతున్నాం మనం. అప్పుడు మానవుడు వాడు మావాడు అట్లే ఉన్నాడు, వాడు నేను ఇట్లుంటా అంటే నేను సమాజం ఏం చేస్తుంది, తను పిచ్చి వేసిందని పిచ్చి హాస్పిటల్ వేస్తుంది, ఆకులు పట్టుకొని పోతుంటే నువ్వు. సో ఆ సమయ కాలానుకున్న బట్టి
వాళ్ళు ప్రవర్తిస్తారు కదా. సో అందులో మంచి మనం తీసుకోవాలి. మాంసం తిన్నాడా, ఏం చేసిన విషయాలు పక్కన పెట్టాలి. అదే ఇటువంటి పిచ్చి పిచ్చి విషయాలని మనం పక్కన పెట్టేసాలి. సో ఇప్పటివరకు రాముడి గురించి ఇంత చెప్పారు కదా, ఆయన యుద్ధ పరాక్రమం ఎలా ఉంటుంది? రాముడు యుద్ధ పరాక్రమం వింటుంటే ఇట్లా ఏమంటారు రోమాలు వస్తాయి. అదే చెప్పాను కదా. ఎప్పుడు ఇది ఒక్క విషయం చెప్తా, ఈ రావణాసురుడితో యుద్ధం కన్నా నాకు చాలా నచ్చిన విషయము యుద్ధం చేసే పద్ధతి. శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు లక్ష్మణుడు. శూర్పణఖ వెళ్ళేసి అదే వనంలో ఉన్నటువంటి కరదూషణలు అని చెప్పేసి ఉంటారు. ఆ కరదూషణలకు వెళ్ళి చెప్తుంది, ఇది నా ఘోరమైన ట్రీట్మెంట్ జరిగింది, నన్ను చాలా ఘోరంగా ట్రీట్ చేశారు వీళ్ళు. సో మీరు ఎట్లయినా సరే వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలన్నప్పుడు ఈ కరదూషణలు 14,000 సైన్యం 14,000 సైన్యాన్ని తీసుకుని రాముని మీదకి దండెత్తడానికి వస్తుంటారు. అప్పుడు ఈ దండెత్తడానికి వచ్చినప్పుడు రాముడికి చాలా దూరం నుంచి పెద్ద పెద్ద అల్లర్లు నిలబడుతుంటాయి. అర్థమైపోతుంది మన మీద దాడికి వస్తుందని చెప్పి. అప్పుడు లక్ష్మణుడు ఒక మాట అంటాడు, అన్నా వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, ఈరోజు ఆ రాక్షసుల సంగతి నేను చూసుకుంటా అన్నప్పుడు రాముడు ఒక మాట అంటాడు, లక్ష్మణ ఒక్క మాట ఎక్కువ మాట్లాడు, నువ్వు సీతను తీసుకెళ్లి అక్కడ ఉన్న గుహలోకి వెళ్ళిపో. ఈ రోజు నా కోదండం ఎగిరెగిరి పడుతుంది, ఇది ఎన్ని రోజుల నుంచో వేడి చేస్తుంది ఒక మంచి అవకాశం గురించి. ఈ రోజు ప్రతి ఒక్కరిని నా కోదండంతో నేను శిక్షిస్తా, ఒక్కొక్కరి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ఇంకేం మాట్లాడకు దయచేసి. నాకు తెలుసు నీ పరాక్రమం గురించి, నువ్వు తక్కువ నేను మాట్లాడలేను, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా అని చెప్పేసి అప్పుడు రాముడు యుద్ధం చేస్తాడు. 14,000 మంది రాక్షసులు వలయాకారంలో వచ్చేసి రాముని ముట్టడిస్తే రాముడు తీస్తున్న బాణాలంట ఇట్లా ఏమంటారు వలయాకారంలో గుండ్రంగా తిప్పుతూ రాముడు కొడుతుంటే వాళ్ళు చేసే యుద్ధ పద్ధతి ఎట్లుందంటే అంటే రాముడు చేస్తే అక్కడ ఉన్న రాక్షసులకు వచ్చే బాణాలే కనబడుతున్నాయి తప్ప రాముడు కనబడతలేడు. అంత వేగంగా తిరుగుతూ కొడుతున్నాడు. ఎంత స్పీడ్ గా వదిలిసినా ఒక్కొక్కసారి 4 బాణాలు 5 బాణాలు వదిలిపెట్టి కొడుతుంటే చుట్టుపక్కల చూసే వాళ్ళకు ఈ యుద్ధాన్ని మొత్తం పైన దేవతలు చూస్తున్నప్పుడు మన దేవతలకు ఎవరు రాజులు కనబడలేంట. ఒకటి చేతి ఎగురుతున్నట్టు, ఒకటి కాలు ఎగురుతున్నట్టు, ఒకటి మొండం ఎగురుతున్నట్టు, ఒకటి తల ఎగురుతున్నట్టు, అలా 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 ఏదైతే ఎగిరెగిరి పడుతున్నాయంట. అట్లా ఇంత 14,000 మంది రాక్షసుల్ని 90 నిమిషాలలో ఎగ్జాక్ట్ 90 నిమిషాలలో రాముడు కొట్టిపడేస్తాడు. ఇంక్లూడింగ్ కరదూషణలు, వాళ్ళు చాలా ఘోరమైన రాక్షసులు. ఇంత మందిని కొట్టేస్తారు. అలా 14,000 మంది రాక్షసులు కొట్టి ఇలా నిలబడతాడు రాముడు. అప్పుడు చూసి అనుకుంటారు, అప్పుడు లక్ష్మణుడు గుహలోకి చూసేసి అప్పటిదాకా ఏదో రామాన్ని గెలవది జరుగు నీకు చూసుకుంటే నువ్వు అమాయకుని అని అంటాడు. ఒకసారి గుర్తులు మింగినాడు, అమ్మ నా అన్న ఇంత పరాక్రమం. అప్పుడు రేలో చూడడం. ఈ సీన్ చూసిన తర్వాత సీతమ్మ అలా పరిగెత్తికెళ్ళి ఎవరు చూస్తున్నారు నన్ను ఏందని ఏ మాత్రం సిగ్గుపడకుండా పోయి రాముని యొక్క పరాక్రమం చూసి గట్టిగా హత్తుకున్నాను. రాముడు అప్పటికే అలసిపోయిండు, వాళ్ళ బాణాలు కూడా తగిలినాయి, మొత్తం రక్తంతో నిండిపోయిందంట. ఇవన్నీ ఏం చూసుకోలేదంట, గట్టిగా పోయి హత్తుకుందంట. అప్పుడు అనిపించింది, ఆహా నా రాముడు ఇంత పరాక్రమవంతుడా అని చెప్పేసి ఉందంట. అది రాముడు పరాక్రమం. సో ఈ మాంసం తినే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇట్లా పరాక్రమంతో మీ పరాక్రమాన్ని ప్రదర్శించండి. రాముడు మాంసం తినడు, పరాక్రమాన్ని ప్రదర్శించండి. అటువంటి పరాక్రమం ప్రదర్శించండి. ఇంకా రావణాసురుడు యుద్ధం అయితే అద్భుతం. ఇంకోసారి మనం అంటుంటాం కదా, సారీ మీరు అన్నారు కదా రాముడు దేవుడు అని. రాముడు దేవుడు సహాయం ఎందుకోసం అని అంటారు కదా. నాకు అగస్త్యుడు అగస్త్యం అని, రాముడు రావణాసురుడు యుద్ధం చేసి 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 అలసిపోతే అప్పుడు అగస్త్యుడు వస్తాడు యుద్ధ రంగానికి వచ్చేసి, రామ నువ్వు చాలా అలసిపోయినావు అని చెప్పేసి రాముడికి ఆదిత్య హృదయం చెప్తాడు. మన పేరు వింటాం ఆదిత్య హృదయం చెప్పేసి రాముడు కొత్త శక్తిని ఇచ్చేసి పంపిస్తాడు. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా, రాముడు నేను దేవుడు అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోలేదు కదా, మనం కూడా ఆ విధంగానే చూడాలి. ఇప్పుడు రాముడు వాళ్ళు 4 బ్రదర్స్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. సో వాళ్ళ అనుబంధం ఎలా ఉండేది, అన్నదమ్ముల అనుబంధం? నువ్వు ఆ మాట అడుగుతుంటే నా కళ్ళు వెలిగిపోతున్నాయి. ఇది కొన్ని ఏమంటారు నేను ఏమంటారు ఇంకా చెప్పాలేమో అనిపిస్తున్నాయి. వాళ్ళ అనుబంధం ఎంత గొప్పది అంటే ఇది చాలా పెద్దగా చెప్పాను, చాలా చిన్న చిన్న విషయాలు 2-3 విషయాలు చెప్తా. రాముడికి దశరథుడు పిలిచేసి నువ్వు రాజు కావాలి అని చెప్పి చెప్పిన తర్వాత లక్ష్మణుడు మొట్టమొదటిగా మాట్లాడతాడు రాముడు. అన్న మాట ఏంటంటే గుర్తుంచుకోండి, ఇది దయచేసి చూస్తున్న ప్రతి అన్నదమ్ములు ఇవ్వాలి. దయచేసి మీరు రాముడిని ఎంపైర్ చేసుకోండి. మీరు ఒకటి రాముడు ఏమంటాడంటే
లక్ష్మణ నేను ఈ రాజ్యాన్ని నీ గురించి తీసుకున్నా. ఓకే. ఇప్పుడు మనము ఈ సుఖాలను రాజు కావడం వల్ల వచ్చే సుఖాలు ఉంటాయి కదా, అవి మన ఇద్దరం కలిసి అనుభవిస్తాం రా లక్ష్మణ అంటాడు. ఈ రాజ్యం నీ గురించి తీసుకున్నారా నేను అని చెప్పి చెప్తుంటాడు. లక్ష్మణ్కి మాట అంటాడు, డైరెక్ట్ అంటాడు, ఈ రాజ్యం నేనైతే ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే నీ గురించి యాక్సెప్ట్ చేసిన, ప్రతి సుఖం నాతో పాటు నువ్వు సమానంగా అనుభవించాలి తమ్ముడు అని చెప్పేసి అంటాడు. అది రాముడు. లక్ష్మణుడు నీకు తెలుసు వనవాసానికి వెళ్తాడు. రెండో ఇన్సిడెంట్, లక్ష్మణుడు అందరూ ఏమంటారు మొత్తం 5 తరగతి అని చెప్పాను కదా. సో చివరికి అందరిని పంపించేసిన తర్వాత లక్ష్మణుడు, రాముడు, సీతమ్మ మిగిలిపోతారు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, లక్ష్మణ నువ్వు వెళ్ళు నాయన, నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళు, అక్కడ కైకేయి మన అమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తూ తెలియదు, దశరథుని కూడా ఎట్లా ట్రీట్ చేస్తూ తెలియదు, అని ఇబ్బంది పెడుతుండొచ్చు నాయన, నువ్వు దగ్గరుండి అమ్మల్ని కాపాడుకో అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు లక్ష్మణుడు ఒక మాట అన్నాడు, అన్న ఖచ్చితంగా వెళ్తా అన్నా, నేను నువ్వు చెప్పినావు కాబట్టి నేను వెళ్తా, కానీ ఒక విషయం గుర్తుంచుకో అన్న, నేను వెళ్తున్న ప్రతిసారి నేను ఎండో తిరిగి చూస్తుంటా, వెనుక తిరిగి చూస్తున్నప్పుడు అలా నువ్వు కనబడుతుంటావు. సో అలా వెళ్తుంటా, చివరికి ఒకసారి వెనుక చూస్తా, అప్పుడు నువ్వు కనబడవు, కొంత దూరం వెళ్తా కనబడగా. ఎగ్జాక్ట్లీ ఆ సమయంలో నా పరిస్థితి ఎట్లుంటది అంటే, ఒక చెరువులో నుంచి ఒక చేప బయట గిలగిలా కొట్టుకొని ఎట్లయితే చచ్చిపోతుంటదో, ఎగ్జాక్ట్లీ నువ్వు నా కళ్ళకు కనబడని ఆ సమయాన నేను చచ్చిపోతాను అని చెప్పేసి చెప్తాడు. నిన్ను ఇష్టపెట్టి నేను ఉండలేను అంటే అప్పుడు నాయన లక్ష్మణ ఇంకో మాట మాట్లాడకు, ఇంకోసారి వనవాసంలో ఎప్పుడు నేను వెళ్ళిపోమన్నా నాయన, నేను మాట వరుస కన్నా కానీ తప్ప నువ్వు లేకుండా నేను అసలే బతకలేను నాయన, ఊరికి నన్న నాయన ఇంకొకసారి ఎప్పుడు కూడా మాట అంటాడు. ఇది రామలక్ష్మణ మనం. ఇంకా తెలుసుగా మనకు భరతుడు పట్టాడు, భరతుడు వస్తాడు, రాముడితో మాట్లాడతాడు. రాముడు ఏమంటాడు, చాలా అన్నయ్య నడుగుగా పోదాంపా అంటాడు. ఎటు పోదాం రా నాయన అంటే, లేదు వెళ్ళిపోవడం ఇంకా అంటాడు. అట్లా 14 సంవత్సరాలు వనవాసాన్ని చేయాలి కదా అంటే, లేదు నాన్న చనిపోయింది కదా అంటాడు. అంటే నేను నాన్నకి మాట ఇచ్చిన కదా అంటే, భరతుడు అంటాడు నాన్న చనిపోయింది కదా అంటే, కానీ మాట బతుకుండాలి కదా, నాన్న చనిపోయిండొచ్చు కానీ నాన్నకి ఇచ్చిన మాట బతుకుండాలి కదా అని. అట్లా భరతుడు రాముడు ఇద్దరు కొట్టాడుకుంటారు. నువ్వు రాజ్యం తీసుకో అంటే నువ్వు రాజ్యం తీసుకో, భరతుడు అంటాడు నువ్వు పెద్దవాడి రాజ్యం తీసుకో అంటాడు, రాముడు అంటాడు నాన్న నీకు ఏమైనా రాజ్యం నువ్వు తీసుకుంటాడు. వీళ్ళిద్దరు కొట్లాడుతుంటారు. అక్కడ ఉన్న వాళ్ళకంటే ఆశ్చర్యం వేస్తా అంటే, ప్రపంచంలో ఏదన్నా నాకు ఆస్తి కావాలి, నాకు రాజ్యం కావాలని కొట్లాడతాడు కదా, ఏం కొడుకులు అన్నాడు రా దశరథుడు, నాకు రాజ్యం వద్దు, నాకు రాజ్యం వద్దు. ఈయనొక శాస్త్రం చెప్తాడు నువ్వు రాజ్యం తీసుకోవాలి, ఈయనొక శాస్త్రం చెప్తాడు నువ్వు రాజ్యం తీసుకోవాలి. ఏం కొడుకులు అన్నాడు రా అని చెప్పేసి అంటాడు. అది కదా అన్నదమ్ముల ప్రేమ. నా తమ్ముడు సుఖం అనుభవించాలని రాముడు అనుకుంటాడు, నా అన్న సుఖం అనుభవించాలని భరతుడు అనుకుంటాడు. ఇంతకన్నా గొప్ప అనుబంధం ఉంటుందా? సో ఈరోజు తులం బంగారం గురించి, గజం భూమి గురించి కొట్లాడుకుని అన్నదమ్ముల నాయన చూస్తురా, మీరు అందరూ చూస్తారు కదా, కొంచెం రామలక్ష్మణుల నుంచి నేర్చుకోండి, అట్లా బతకాలి. అది అన్నదమ్ముల అనుబంధం అండి. అందుకనే రామాయణంలో చెప్తారు, గుర్తుంచుకోండి. రామాయణంలో మనకు రామలక్ష్మణ అన్నదమ్ములు కనబడతారు కదా, 3 పేర్స్ ఆఫ్ అన్నదమ్ములు ఉన్నారు. వాలి సుగ్రీవుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, అండ్ రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. వీళ్ళిద్దరు కొట్టారు. వాలి సుగ్రీవుడు కొట్లాడుకున్నారు, వాలి ఎగిరిపోయాడు. రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళ మధ్యలో సఖ్యత లేదు. విభీషణుడు ఒక్కడు మిగిలిండు, ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు నలుగురు ఎప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి చివరి వరకు ఉన్నారు. అందుకని విభీషణుడు ఏడుస్తాడు. విభీషణుడు చివరికి ఏడుస్తాడు, నాకు అన్న లేడు కదా అని ఏడుస్తుంటాడు. మీరు ఎంత మంచిగా ఉన్నారు, ఎంత మంచిగా కలిసి ఉన్నారు, మీరేమో అన్నదమ్ములు అందరు నలుగురు బతికి ఉన్నారు, ఈ రోజు మావాడు కామానికి లొంగి పోయిండు, ఈ రోజు నాకు అన్న లేకపోయిండు అని చెప్పేసి విభీషణుడు కూడా బాధపడతాడు యుద్ధరంగంలో అయిపోయిన తర్వాత. అది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క అనుబంధం. అసలు అంటే రామాయణం నుంచి రాముడి క్యారెక్టర్ డిఫైన్ చేయమంటే వ్యక్తిత్వం మీరేమని చెప్తారు? నేనేం చెప్పే, చాలా మంది చెప్తున్నారు కదా, అంతటా రాముడే. సో కాబట్టి ఈ అంతటా రాముడు ఇంటరెస్ట్గా మొత్తం రామాయణంలో మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం ఏం తెలుసా, అంతటా రాముడే కనబడ్డది ఎవరికి తెలుసా? ఎవరికైనా వింటారు ఊహిస్తే? మొత్తంలో రామాయణంలో నాకు అంతటా రాముడే కనబడుతున్నా అన్నది తెలుసా? ఒక రాక్షసుడు అంటాడు, ఆ రాక్షసుడు మారీచుడు. మారీచుడు మాట్లాడాడు, రావణాసుడు చెప్పాను కదా, నాకు అంతటా రాముడే కనబడుతున్నాడు. ఆకులు రాముడే కనబడుతున్నాడు, పువ్వులలో రాముడే కనబడుతున్నాడు, పైకి చూస్తే రాముడే కనబడుతున్నాడు, ఎక్కడ చూసినా రాముడే కనబడుతున్నాడు. బిక్కు అనుకుంటా బతుకుతున్నా. అది రాముడి యొక్క గొప్పతనము, అది రాముడి యొక్క పరాక్రమం అని చెప్తాడు. రామ
ఈజ్ అవర్ సోల్. నన్ను రాముని గురించి డిపెండ్ చేయమంటారా, ఈ దేశపు ఆత్మ రాముడు. రాముని కోల్పోవడము రాముడికి లాస్ కాదు, ఈ దేశానికి లాస్. కాబట్టి అది. సో ఇఫ్ యూ వాంట్ మీ టు డిఫైన్ రామాయణ్ వర్డ్ ఒకటే వర్డ్ లో డిఫైన్ చేయమంటే సోల్ ఆఫ్ దిస్ నేషన్, సోల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇంకో విషయం ఏంటంటే రాముని గురించి, అయోధ్యలో ఉన్న రాముడే, అడవిలో ఉన్న రాముడే, దుఃఖంలో ఉన్న రాముడే, సంతోషంలో ఉన్న రాముడే, కష్టంలో ఉన్న రాముడే, సుఖంలో ఉన్న రాముడే. ఎక్కడ మారడు రాముడు. ఏదొచ్చినా సరే అన్ని యాక్సెప్ట్ చేస్తాడు, చాలా కామ్ అండ్ కంపోజ్ ఉంటాడు. అది రాముడు. రామనామమే రమ్యమైనది, రుచికరమైనది, శక్తివంతమైంది అని అంటారు. అసలు ఎందుకు రామనామం అంత శక్తివంతమైంది? మనం ఎందుకు రామనామాన్ని జపించాలి? ఎస్, మనం అనుకుంటాం. అదే చెప్తాను. చాలా పెద్దల దగ్గర నుంచి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మన అక్షరాలు అలా ఈ విధంగా ఇష్టం జనరేట్ చేసినట్టు కావు. ఏదో ఇట్లా ఇట్లా మనకి ఏదనిపిస్తే తోచి అక్షరం. ప్రతి అక్షరం వెనక ఒక దేవత ఉంటుందంట. ఓకే, ప్రతి అక్షరానికి ఒక బీజాక్షరం ఉంటుందంట. ఓకే, అట్లా ఉంటుంది కదా. సో ఈ రామ అనే పదము చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్తుంది. గుర్తుంచుకోండి, రామ. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్తా అంటే, ఈ రామ అనే పదం రాముడితో పుట్టలేదు. ఇప్పుడు వశిష్ఠుడు నామకరణం చేస్తాడు. వశిష్ఠుడు అయితే దశరథునికి 4 కుమారులు పుట్టిన తర్వాత వాళ్ళు ఏ పద్ధతిలో ఉండాలి, ఏ పద్ధతిలో పెరుగుతారో ముందే దశగా ఊహించేసి వాళ్ళకి ఆ పేర్లు పెడతాడు వశిష్ఠుడు. అందులో మొదట వ్యక్తి అయినటువంటి రామునికి రామ అని పేరు పెడతారు కదా. అంటే దాని అర్థమైంది, అంతకుముందు కూడా రామ అని ఉంది కదా. రామ అనే పేరు ఉంటేనే కదా రామాన్ని పెట్టుంటది, రామన్ పెట్టుంటారు. సో ఇట్స్ సో పవర్ఫుల్ కాబట్టి వశిష్ఠుడు ఆ వ్యక్తికి ఈ పేరు పెట్టింటాడు. ఈ వ్యక్తి చాలా గొప్పవాడు అవుతాడు, వ్యక్తులు అద్భుతమైన గుణాలు ఉంటాయి, ఎగ్జాక్ట్లీ పేరు మ్యాచ్ అయ్యేది ఇదే అని చెప్పేసి అంటారు కదా. ఇంకోటి, మనం ఏ విషయం చెప్పినా సరే ఒక పదం వలుపుతున్నప్పుడు దాన్ని ఎన్నుకున్న భావం కూడా ఉంటది కదా. అంతేనా, ఒక పదం వలుపుతున్నప్పుడు భావం. అమ్మ అని వలుపుతున్నప్పుడు దాని వెనుక భావం ఒకటి ఉంటుంది కదా. అలా ర్యాండమ్ అమ్మ అని వలకలేం కదా. ఆయన ఎవరిని బట్టి వాళ్ళని కూడా అమ్మ అనలేము కదా. సో అట్లా రామ అన్నప్పుడు రామ అన్న పేరు రామ అనే అక్షరం కనబడదు. ఆయన మొత్తం ఆదర్శం, ఆయన జీవితం మీకు మొత్తం ఆదర్శం అంతా రాముని కనబడుతుంది. అందుకనే రామ అని పేరు పెడతాం, అంతే కదా. అందుకని మనకు ఇంతకుముందు చెప్పాను, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా రామాన్ని ఎందుకు అంటుకుంటాం? ఆ సమయంలో ఆయన ఎట్లా ఉన్నాడో అనే విషయం గుర్తుకు రావాలి మనకు. సంతోషం వచ్చింది రామ, కష్టం వచ్చింది అమ్మ రామ. ఆ ఎసెన్స్ అంతా గుర్తు చేసుకోవడానికి మనకి చెప్పారు. సో మోస్ట్ పవర్ఫుల్ రామనామం. సో దానిలో ఏమంటారు, నో కాంప్రమైజ్ అండ్ నో బ్యాక్ గోయింగ్. ఖచ్చితంగా అది మోస్ట్ పవర్ఫుల్. కాబట్టి మన అదృష్టం కదా. అందుకే మనం ఈ దేశం చేసుకున్నటువంటి పుణ్యము ఆ రామనామం మనకు రావడం. కాబట్టి జపం చేయాల్సిందే. ఆయన యొక్క రామనామం జపం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీలో ఉన్న గుణాలన్నీ నాకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం జపం చేయాలి. లాస్ట్ మనకు వ్యూవర్స్ కి మీరేమైనా అడ్వైస్ చెప్పాలనుకుంటున్నారా? వ్యూవర్స్ కి అడ్వైస్, నేను వ్యూవర్స్ కి అడ్వైస్ ఇచ్చేంత గొప్ప వ్యక్తిని కాదు. నాకు ఏ విధమే మనం అనుకున్నట్టు నాకు ఏ విధంగా రామాయణం అర్థమైందో ఆ విషయాన్ని మేము ముందు చెప్తాం. దయచేసి రాముని కేవలం ఒక చిన్న గదిలో చూడకండి, రాముని బయట తీసుకురండి, తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. తల్లితోటి ఎలా ఉన్నాడు, తండ్రితోటి ఎలా ఉన్నాడు, ఏమొద్దండి, మనకి ఏం అవసరం లేదు. అన్ని విషయాలు పక్కన పెట్టేసి కేవలం రామాయణంలో రాముడు ఎట్లా బిహేవ్ చేసిండో మనం పనిచేద్దాం. అది ఈజీ. యాక్చువల్ గా మనము రాముడు చేసే పని ఏదైనా సరే మనం చేయలేము అన్నటువంటిది ఏం కాదు, ప్రతి పని మనం చేయొచ్చు. సో రామనామం అంటే రాముని లైఫ్ ని మొత్తాన్ని కూడా సేమ్ నేను కూడా రిఫ్లెక్ట్ చేస్తా అని అనుకున్నప్పుడు మాత్రమే దానికి ఒక గొప్పతనం. సో మనం అందరం ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి రామాయణం చదవండి, వీలుంటే వాల్మీకి రామాయణం చదవండి. చదువుతూ ఆధ్యాత్మం అంటారు కదా, పొందండి. మీరు యూ డెఫినెట్లీ ఎంజాయ్. మీరు స్టార్ట్ చేయడం కష్టమేమో కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ చేయడం మాత్రం కష్టం కాదు. రామాయణం ప్రతి ఒక్కరు చదవాలి. మన దగ్గర ఒక చెత్త డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, నువ్వు ముసలి రామకృష్ణ అనుకోకుండా కూర్చోక ఏం రా అంటారు. అప్పుడు కాదు రాముడు కృష్ణుడు కావాల్సింది, అప్పుడు కాదు. పుట్టుకతోటే రాముడు అవసరం. పిల్లల్ని రాములో ఉన్న గుణాలు చెప్తూ పెంచండి, ఆడపిల్లల్ని సీతమ్మలో ఉన్న గుణాలు చెప్తూ పెంచండి. అట్లా పెంచినప్పుడు సమాజం బాగుంటది, కుటుంబం బాగుంటది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటది, సమాజం బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే ఈ విశ్వం ప్రపంచం ఏదంటో అది బాగుంటది. సో అన్ని ప్రాబ్లం కు లాస్ట్ వర్డ్ నేను ముగించేస్తున్నా, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్.
మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అని తీసుకోండి, దానికి ఒకటే సొల్యూషన్, దట్ ఈస్ రామ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను నీకు థ్యాంక్స్ అని చెప్తున్నా అంటే నీ వల్ల నేను ఎన్నిసార్లు రామ రామ అనుకున్నాను, నాకు చాలా రిఫ్రెషింగ్ ఉంది. అంటే ఏమంటారు, రామ గురించి చెప్తున్నప్పుడు ప్రతిసారి ఆనందమే. ఒక గంటన్నర నన్ను ఆనందంగా ఉంచినందుకు నీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి.